ఉన్నాడు దేవుడు, ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు
వేలాది మంది నుంచి వచ్చిన మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా మందిరం గురించి ఒక మాట చెప్పిన తర్వాత సాక్ష్యం చెప్పాలని అనుకోలేదు, నిలబడ్డాకే సాక్ష్యం చెప్పాలని నాలో ప్రేరణ కలిగింది. నేను సాక్ష్యం చెప్తాను. మేము మందిరం ప్రారంభించి 2022 మార్చి 23 ఈ మందిరం ఇక్కడ ప్రారంభించాం. మల్లి పాస్టర్ గారు వారు సహాయం చేశారు మాకు ఇక్కడ మందిరం ప్రారంభించుకోవడానికి. వారు దీన్ని మాకు ఇవ్వడంతో మేము ఈ మందిరాన్ని 2022లో రేకులతో ఉండేది మొత్తం చుట్టూ ఇంకా మేము ముగ్గురుగా ఉండి ఈ మందిరం ప్రారంభించాం. ప్రకాష్ అన్న గారు, నేను, తమ్ముడు అన్వేష్. అప్పట్లో ఈ మందిరం ప్రారంభించి కొంచెం దూరం అనిపించినప్పటికీ మేము ఇక్కడికి రావాలంటే 8 కిలోమీటర్లు, మా గృహాల నుంచి ఈ ప్రాంతానికి మేము రావాలంటే 8 కిలోమీటర్లు. ఇప్పుడైతే ఇంకా కొంచెం ఇబ్బంది గురించి పడేయడం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉందా రావాలన్నా కానీ తిరిగి రావాల్సి వస్తుంది, చాలా సమయం పడుతుంది. అయినా కానీ మందిరం ఎప్పుడు విన్నాడకుండా ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు తప్పితే, మా సొంత ఊరు వెళ్ళినప్పుడు తప్పితే మందిరానికి ప్రతి వారం వస్తూ ఉన్నాం. నేను, నా కుటుంబం, మా భార్య, మా బాబు ఇక్కడ అల్లరి చేస్తూ ఉన్నారు. మా పిల్లలే, ఇద్దరు అల్లరి పిల్లలు, మా ఇద్దరు పిల్లలే వాళ్ళు. వారు కూడా ప్రతి ఆదివారం మేము ఫ్యామిలీ దగ్గరకు వస్తున్నాం. ఉదయం పూట ఒక ఆరాధన చూసుకొని వస్తున్నాం మినిస్ట్రీస్లో, తర్వాత సాయంకాలం ఆరాధన చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా మరి మేము కొంతకాలం ఏటి అగ్రహాల్లో పరిచయం చేసాం. వేరే సేవకులతో కలిసి అనేకమైన సేవకుల సదస్సులో నిర్వహించి మరి సేవకులతో కలిసి ప్రయాణం చేసాం. ఆ ప్రయాణం సాగుతూ ఉన్న తరుణంలో మరి ఒక తలంపు దేవుడిచ్చి ఇక్కడ ప్రారంభించండి అని చెప్పినప్పుడు అన్న ఫ్యామిలీతో వచ్చేవాడు, నేను ఒక్కడిని వచ్చేవాడిని, తమ్ముడు రమేష్, నలుగురు వచ్చేవాడు ఉంటుంది. ఈ మందిరంలోకి నలుగురు. ఈరోజు చూస్తే మందిరం సరిపోవట్లేదు. దేవుని బయట కూర్చున్నారు, అటు సేవ ఆర్కెస్ట్రాలో కూర్చున్నారు. దేవుడు ఆశీర్వాదం ఎలాగొంటుందో మనం కళ్ళతో చూస్తున్నాం, మేము చూస్తున్నాం కళ్ళతో. మీరందరూ మరి ఇప్పుడు ఇలా వచ్చారేమో కానీ మేమైతే నలుగురితో ప్రారంభించిన సేవ దేవుడు ఆశీర్వదిస్తూ అంచెలంచెలుగా. ఎందుకంటే ఆయన తలంపు ఎక్కడైతే ఆయన విత్తనం వేస్తాడో అది ఆయనే నీరు కట్టి ఫలింపు చేస్తాడని నమ్మకం. హల్లెలూయా. ఆ నమ్మకంతోనే ఇక్కడ పరిచయం ఆపకుండా, వచ్చినా రాకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, ప్రతి ఆదివారం నేను వచ్చినా రాకపోయినా అన్న మాత్రం కంపల్సరీ అక్క చల్లవారు ఇద్దరు వచ్చి మందిరాన్ని తీస్తున్నారు. వారి ఉద్దేశం దేవుడు ఒక కార్యాన్ని తలపెట్టాడంటే అది ఆయన ప్రణాళికలో ఉంటేనే సాగుతుంది. ఆయన ప్రణాళికలో లేకపోతే ఇక్కడ ఏముండదు, బూడిద, వచ్చి ఉపయోగం లేదు. నేను అంత సేవ పరిచయం చేసినా దేవుని సంగతి వల్ల ఆయన తలంపు లేకుండా ఏ అడుగు ముందుకు సాగదు. హల్లెలూయా. ఇంకా చిన్న సాక్ష్యం చెప్తాను. నిన్న సాయంత్రం ఇక్కడ కొంచెం పని చేసుకొని నేను ప్రవీణ్ గారని కోతలు ఉన్నారు, నిన్న సరుకులన్నీ ఆయన తెచ్చిచ్చాడు. మేమిద్దరం వెళ్తా వాళ్ళ చెరువు ఉంది కదండి, చెరువు దగ్గర బండి మీద నుంచొని మాట్లాడుకుంటామంటే 2 అడుగుల పాము మా పక్కన అక్కడ వచ్చింది. పక్కన వాళ్ళు కాటేశారు, వారు పక్కన పాము ఉంది అని చెప్పేసి. ఇంకా చూస్తే అలా అంత దూరంలో ఉంది. మేము ఇప్పుడు మా దేశంలో అడిగితే కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఆగాము. మరి వాళ్ళు దేవుని వార్తలు ఎలా చెప్పాడో మరి ఏమో తెలియదు కానీ ఒక రెప్పపాట అనుకోండి, రెప్పపాటలో దేవుడు కార్యాన్ని అక్కడ మేము కళ్ళారా చూసాం. అంటే దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన పని చేస్తుంటే మనకి అపాయం రాదు. నేను చూస్తూ ఉంటాను చాలా చోట్ల. ఎందుకంటే అనేకమైన రకాల గుళ్ళకి వెళ్ళి యాక్సిడెంట్ అవడం చూస్తాం, ఎన్నో ఘోర ప్రమాదాలు చూస్తూ ఉన్నాం, నేటికి చూస్తున్నాం. కానీ దేవుడి మందిరానికి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన కాపుదల మనం అనుకుంటుంది. హల్లెలూయా. ఆయన కాపుదల అలాంటిది. ఎందుకంటే మనం కళ్ళారా మనం చూస్తున్నాం. ఈ సంవత్సరం అంతా గడిచిపోతున్నాం, 8 మాసాలు గడిచిపోయింది. ఇక్కడ అందరూ సజీవులుగా ఉన్నాం కదా. ఆయన కృప లేని మనం సజీవుగా లేము. చూస్తున్నాం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కువ పాటలు చనిపోతున్నారు. మనం ఈ పక్క చూస్తున్నాడు, పక్క చూస్తున్నాడు, వెనక పక్క చూస్తున్నాం. మనతో రోజు మాట్లాడేవాళ్ళు 2వ రోజుకి కనిపించట్లేదు. కానీ మనమైతే దేవుని ప్రణాళికలో ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని
సజీవుల లెక్కలో నిలబెట్టాడు. హల్లెలూయా. అలాగే దేవుడు నాకు కృప చాలా ఉన్నాయి. సాక్ష్యాలు చెప్పారు. ప్రతిరోజు సాక్ష్యం ఇవ్వండి. ప్రతిదినం మనం లెగిచిన మొదలుకొని రాత్రి పడుకునే వరకు ప్రతిదీ మనకి సాక్ష్యం. ఎందుకంటే మనం సజీవులో నిలబెట్టాలి కాబట్టి అదే సాక్ష్యం. ప్రత్యేకంగా వేరే సాక్ష్యాలు అద్భుతాలు ఏమి చెప్పవలసిన లేదు. దేవుని సన్నిధిలో మనం నిలబడ్డాము అంటే, ఆయన సన్నిధికి వచ్చామంటే, ఆయన కృపలో ఉన్నాం కాబట్టి, ఆయన సజీవుల లెక్కలో నిలబెట్టాలంటే అదే మన సాక్ష్యం. ఎక్కడికి వెళ్ళినా ఆ సాక్ష్యాన్ని మనం బలపరచుకోవాలి. ఏదో బండ్ల మీద వెళ్తున్నప్పుడు చాలా రెప్పపాట్లు, చాలా యాక్సిడెంట్లు, రెప్పపాట్లు మిస్ అయిన చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్పను, ఇంట్లో కూడా చెప్పను, భయపడతారని చెప్పేసి. అలాంటివి నాకు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ రోజు వాడికి ఎలాంటి ఆపద రాకుండా, ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా దేవుడు ఆయన కృపలో నన్ను కాపాడాడు, నా కుటుంబాన్ని కాపాడాడు. అదేవిధంగా మా బంధుమిత్రులు, మా రక్త సంబంధికులు అందరూ క్షేమంగా ఉన్నారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినాడు. మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి. అందరూ నా కుటుంబాన్ని, నా పేరు వినయ్, నా భార్య పేరు అలైక్య, కుమారుడు అనురాగ్ తేజ్, కుమార్తె నిశ్చల. మేము నలుగురు. మా కుటుంబంలో మా అమ్మగారు, ఇద్దరు అక్కలు, ఇద్దరు బావలు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు, మా పెద్ద బావగారు, మా పెద్ద అక్క వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉన్నారు. వచ్చినాక వాళ్ళు రాలేరు, కొంత అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల. లేకుండా వాళ్ళు 40 కిలోమీటర్ల వరకు నుంచి వచ్చారు. అంటే ఈరోజు కూడికి ప్రత్యేక కూడిక ఉంది రమ్మని, కానీ వారు కూడా కూడికి వచ్చారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చిరవచ్చిన మనం ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ సాక్షి చెప్పాలని కూడా త్వరగా రావాల్సినందుగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎవరైతే సాక్షి చెప్పాలని కృష్ణంగా త్వరగా చెప్పండి. రండి. అలాగే ఇంకొక గొప్ప సాక్ష్యాన్ని కూడా మనం విన్నాము. సుజాత గారు అపార్ట్మెంట్లో ఉంటారు. మరి 21 రోజు మనం ఉపవాస కోడికలు పెట్టినప్పుడు పాపం ఎంత మధ్యాహ్నం దాకా తన హోటల్ పని ఉంటుంది. అదంతా ముగించుకొని వంట చేసుకుని మళ్ళా 2:30 కల్లా ఉపవాస కోడికలో పాల్గొన్నారు. కానీ వాళ్ళ జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక ఘటన ఒక 5-6 రోజుల క్రితం జరిగింది. దేవుడు వాళ్ళ కుటుంబంలో ఎంతో మేలు చేశాడు. సాక్ష్యం చెప్పాలి అంటే భయం అని అన్నారు. అందుకని నేను కొంచెం తోడుగా నిల్చున్నాను. సుజాత గారు సాక్ష్యాన్ని పంచుకుంటారు. ముందుగా దేవుడు నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన భాష గారికి, భాషణ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. నా పేరు సుజాత, నా భర్త పేరు రమేష్. నాకిద్దరు బాబులు, సమయేలు, ఎజ్రా. నా పట్ల అనేక కార్యాలు, గొప్ప కార్యాలు చేశారు అని మొన్న జరిగిన విషయంలో దేవుడు మర్చిపోలేని విషయం జరిగింది. మా వారు ఆట వేస్తారండి. స్కూల్ పిల్లలను తీసుకొని 5:30కి 8 మంది 7 ఉన్నారు. చిన్న పిల్లలు, 4-5 సంవత్సరాల పిల్లలే. స్కూల్ నుంచి తీసుకొని వస్తున్నాడు. సమ్మపేట మూల మీద అక్కడ బార్ షాప్ ఉంది. ఆ బార్ షాప్లో నుంచి ఒక మనిషి తాగి బండి స్పీడ్గా తీసుకొచ్చి ఆటోకి అడ్డం వచ్చాడు. అది తప్పించబోయి, ఎదురు కారు వస్తుంటే దాన్ని తప్పించబోయి ఆటో పళ్ళ కిందలైందండి. చక్రాల పైకి వచ్చినాయి. కారు కిందకి వెళ్ళిపోయింది. లోపల పిల్లలు ఉన్నారు. విజయ్ అనే అబ్బాయి ఉన్నాడు, మా వారు ఉన్నారు. అసలు ఆయనకి ఒక్క రెప్పపాట్ల ఏం జరిగింది అరేమయ్యే స్థితిలో ఉన్నారు. కానీ దేవుని కుటుంబం బట్టి పిల్లలకు కానీ నా భర్తకు కానీ ఏమీ జరగలేదండి. ఎంత రుణపడి ఉన్నా ఏమి చెల్లించలేదు. చిన్న పిల్లలు అసలు వాళ్ళకి ఏదన్నా జరిగితే వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో కానీ మా కుటుంబం ఎలా ఉండేది తలుచుకుంటే అంత ప్రమాదాల నుంచి తృప్తి పాటిలో తప్పించి మమ్మల్ని సజీవ ఉంచాడు. అలాగే మా చెల్లెలు కొడుకు చిన్నోడండి, 2 కాళ్ళ పిల్లలు. చిన్నబాబుకి బ్లడ్ ఇన్ఫెక్షన్, టైఫాయిడ్ వచ్చింది. ఆ బిడ్డ చాలా అనారోగ్యంతో ఉన్నారని మా చెల్లెలు ఫోన్ చేసి ఏడుస్తున్నప్పుడు ఈ ఉపవాస కోరికల్లో నేను పాల్గొంటున్నాను. ఇక్కడ సంఘంలో హర్షమ్మ గారు, లక్ష్మి, త్రివేణి, సుజాతమ్మ గారు, మార్గమ్మ ఆంటీ,
లక్ష్మి వీళ్ళందరూ కలిసి మా కుటుంబం గురించి ఆ చిన్న బిడ్డ గురించి ప్రార్థన అనుదిన ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మీ ప్రార్థన వల్లే దేవుడు ఆలకించి ఆ బిడ్డకి స్వస్థతనిచ్చాడు. మా పట్ల మా కుటుంబం పట్ల ఈ 2 కార్యాలు జరిగినాయి అమ్మ. ఈ ఉపవాస కూడికల వల్ల అలాగే ఇంకొక గొప్ప సాక్ష్యాన్ని కూడా మనం విన్నాము. సుజాత గారు అపార్ట్మెంట్లో ఉంటారు. మరి 21 రోజు మనం ఉపవాస కోడికలు పెట్టినప్పుడు పాపం ఎంత మధ్యాహ్నం దాకా తన హోటల్ పని ఉంటుంది. అదంతా ముగించుకొని వంట చేసుకుని మళ్ళా 2:30 కల్లా ఉపవాస కోడికలో పాల్గొన్నారు. కానీ వాళ్ళ జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక ఘటన ఒక 5-6 రోజుల క్రితం జరిగింది. దేవుడు వాళ్ళ కుటుంబంలో ఎంతో మేలు చేశారు. సాక్ష్యం చెప్పాలి అంటే భయం అని అన్నారు. అందుకని నేను కొంచెం రోడ్గా నిల్చున్నాను. సుజాత గారి సాక్ష్యాన్ని పంచుకుంటాను. ముందుగా దేవుడు నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన భాష గారికి కూడి వచ్చిన మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. నా పేరు సుజాత, నా భర్త పేరు రమేష్. నాకిద్దరు బాబులు సమీరు, ఎజ్రా. నా పట్ల అనేక కార్యాలు, గొప్ప కార్యాలు చేశారు అని మొన్న జరిగిన విషయంలో దేవుడు మర్చిపోలేని విషయం జరిగింది. మా వారు ఆట వేస్తారండి. స్కూల్ పిల్లలను తీసుకొని 5:30కి 8 మంది 7 ఉన్నారు. చిన్న పిల్లలు, 4-5 సంవత్సరాల పిల్లలే. స్కూల్ నుంచి తీసుకొని వస్తున్నాడు. సమపేట మూల మీద అక్కడ బార్ షాప్ ఉంది. ఆ బార్ షాప్లో నుంచి ఒక మనిషి తాగి బండి స్పీడ్గా తీసుకొచ్చి ఆటోకి అడ్డం వచ్చాడు. అది తప్పించబోయి ఎదురు కారు వస్తుంటే దాన్ని తప్పించబోయి ఆటో పళ్ళ కిందలైందండి. చక్రాల పైకి వచ్చినాయి. కాపు కిందకి వెళ్ళిపోయింది. లోపల పిల్లలు ఉన్నారు. విజయ్ అనే అబ్బాయి ఉన్నాడు. మా వారు ఉన్నారు. అసలు ఆయనకు ఒక్క రెప్పపాట్ల ఏం జరిగింది అరేమయ్యే స్థితిలో ఉన్నారు. కానీ దేవుని కృపను బట్టి పిల్లలకు కానీ నా భర్త కానీ ఏమీ జరగలేదు. ఎంత రుణపడి ఉన్నా ఏంటి చెల్లించలేదు. చిన్న పిల్లలు అసలు వాళ్ళకి ఏదన్నా జరిగితే వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో కానీ మా కుటుంబం ఎలా ఉంటారో తలుచుకుంటారు. అంత ప్రమాదాల నుంచి తృప్తి పాటిలో తప్పించి మమ్మల్ని సజీవులో ఉంచాడు దేవుడు. అలాగే మా చెల్లెలు కొడుకు చిన్నోడండి, 2 కాళ్ళ పిల్లలు. చిన్నబాబుకి బ్లడ్లో ఇన్ఫెక్షన్, టైఫాయిడ్ వచ్చింది. ఆ బిడ్డ అసలు చాలా అనారోగ్యంతో ఉన్నారని మా చెల్లెలు ఫోన్ చేసి ఏడుస్తున్నప్పుడు ఈ ఉపవాస కూడికల్లో నేను పాల్గొంటున్నాను. ఇక్కడ సంఘంలో కాశమ్మ గారు, లక్ష్మి, త్రివేణి, సుజాతమ్మ గారు, మార్చమ్మ ఆంటీ, లక్ష్మి వీళ్ళందరూ కలిసి మా కుటుంబం గురించి ఆ చిన్న బిడ్డ గురించి ప్రార్థన అనుదిన ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మీ ప్రార్థన వల్లే దేవుడు ఆలకించి ఆ బిడ్డకి స్వస్థతనిచ్చాడు. మా పట్ల మా కుటుంబం పట్ల ఈ 2 కార్యాలు జరిగినాయి అమ్మ. ఈ ఉపవాస కూడికల వల్ల నా ప్రజలు కొత్త వందనాలు చెల్లించి చుట్టూ వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే 21 రోజు మేము ఉపవాస ప్రార్థనని నేను అంటే ఆత్మ పరిశుద్ధాత్మ కోసం అన్నమాట. ఈ పాయింట్ మీదే మేము ఈ 21 రోజులు కూడా మేము ప్రార్థనలో పాల్గొన్నాను. అయితే ఒకరోజు నేను ఏం చేస్తున్నానంటే నా ప్లేస్ అలా కూడా అదే, అక్కడి నుంచి నేను పక్కకి రాదనమాట. మధ్యాహ్నం పూట 2 గంటలకు అనమాట స్టార్ట్ అయ్యేది. అందుకని ఇంకా మేము బాగా మోకరించి ఇంకా నేను ఒక్కదాన్నే వచ్చాను అదే అనమాట. ఒక్కదాన్ని వచ్చి మోకరించి ప్రార్థన చేస్తానంటే సగం ప్రార్థనలో అనమాట ఒక పావులు వచ్చి ఇక్కడ ఉండి 2 రెక్కలు ఆడిస్తాను ఆ మొక్క చూస్తూ ఉన్నాను అనమాట. అయినా కూడా నేనేంటంటే ప్రార్థన ఆపకుండా కంటిన్యూషన్ చేసేసాను అనమాట. ఏంటంటే మరి అని నేను
దైవ సేవకురాలను అడిగాను. అయితే మరి వారు విదేశీలో మీద నాకేం చెప్పలేదు. అయితే మాత్రం ఆ రోజు రెండు కూడా అంత క్రితం మళ్ళీ రెండో రోజు ఏమైందంటే హై టెంపరేచర్ అనమాట. అయినా కూడా నేను వచ్చేసేసి పాటలు పాడుకొని అంటే నేను ఖాళీగా ఉంటున్నాను కాబట్టి నేను వస్తున్నాను. అదే పనులు చేసుకుని వచ్చే వాళ్ళు కూడా కొంచెం అటో ఇటో వస్తున్నారన్నమాట. అయితే మరి ఇక ఓపిక లేదు, పాటలు పాడటానికి ఓపిక లేదు, బయటకు వద్దడానికి ఓపిక లేదు, ప్రార్థన చేయడానికి లేదు. అయినప్పటికీ కూడా మళ్ళీ అన్న ఉంటుంది. చక్కగా పాటలు పడుకొని బైబిల్ పెట్టుకొని ప్రార్థన చేసుకొని అయిపోవచ్చింది ఆ మూల మీద అన్నమాట. ఇప్పుడు మోషేకి అలాగా అగ్ని పొద చూపించాడు. అలాగా ఆ గోడలంతా కూడా అన్నమాట మంటలతో నిండి ఉన్నదన్నమాట. ఇప్పుడు సాటర్డే రోజు 20th అనమాట, 20వ రోజు అనమాట. ఆదివారం అయితే 21వ రోజు అవుతుంది. కానీ నేను ఎవరికి చెప్పాలి, నేనేంటంటే దేవుడు కోరుకునేది ఆత్మ పరిశుద్ధాత్మ కావాలని. అది లేనిదే మనలో ఎంత ఉన్నా కూడా మళ్ళీ ఒక రాజ్యంలో చేరలేమని చెప్పి నేను కేవలం దానికోసమే మరి నేను 21వ రోజు ప్రార్థనలో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా, అంటే 3 days కొంచెం ఎమర్జెన్సీ వచ్చి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయినా 18 days కూడా అన్నమాట, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా నేను ప్రార్థనలో పాల్గొన్నాను. మేమందరం కూడా అన్నమాట సంఘస్థలు ఏంటి. అమ్మాయి పేరు త్రివేణి. మరి ఇక్కడ అపార్ట్మెంట్లో కలిగి ఉంటారు. త్రివేణి చాలా బాగుంది. ఇప్పుడు సాక్షి చెప్తాను. ఇక్కడ పాస్టర్ గారికి నా సెల్లకి గారికి వందనాలు. మీ అందరికి వందనాలు. రాష్ట్రం ఇంటర్ రాష్ట్రం వందనాలు. ఒకప్పుడు ఇంట్లో ప్రార్థన చేసుకునేదాన్ని, నలుగురిలో ప్రార్థన చేయలేదు. ఏదో తెలియని ఒక భయం, నలుగురిలో కలవాలన్నా మాట్లాడాలన్నా. అట్లాంటిది ఇప్పుడు అందరితో కలిసి ప్రార్థన చేసేసి గొప్ప శక్తి నాకు దేవుడు ఇచ్చాడు. పాటలు పాడటానికి కూడా ఏదో నలుగురిలో తెలియని ఒక భయం, మాట్లాడాలన్నా ప్రార్థించి చేయాలన్నా. ఇప్పుడు అన్ని అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన అనుభవం నాకు దేవుడు నేర్పాడు. అందులో బట్టి దేవుడు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఈ చిన్న గొప్ప సాక్ష్యాలు 21 రోజుల ఉపవాసంలో పాల్గొంటారు. దేవుడు నా పట్ల చాలా కార్యాలు చేశాడు. నన్ను దేవుడు బలపరిచాడు. ఆత్మీయంగా ప్రార్థనలో ఎదిగే శక్తి నాకు దయచేశాడు. దేవుడికి తప్పకుండా రుణపడి ఉన్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలి. ఉన్నాను. సాక్ష్యం ఏంటంటే 21 రోజులు ఉపవాస ప్రార్థన ప్రారంభించిన తర్వాత ఆత్మీయంగా చాలా బలపడ్డాను. నా కుమారుడు కూడా ఈ మందిరాన్ని చక్కగా సేవ చేస్తూ దేవుడు ఇంకా ఎదుగుతున్నాడు. నా కుటుంబం ఇంకా బాగా ఎదుగుతుంది. ఇక్కడ సంఖ్యకు వచ్చి చాలా రోజులైంది, కానీ మాకు తెలియదు. కానీ మధ్య తెలిసింది దేవుడి కృప వల్ల. దేవుడే తెలియపరిచాడు అనుకుంటా. మేము ఇంకా ఆత్మీయంగా లోతుగా వెళ్ళాలి, దేవుడికి ఇంకా దూరం ఉన్నాం అనుకుంటా. కానీ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి సంఘాన్ని మాకు తెలియపరిచాడు. దినదినం ప్రార్థనలు ఎదుగుతున్నాము. పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఇంకా బాగా ఎదుగుతున్నాము. ఈ సంఘం ఇంకా అభివృద్ధి చెందాలి. బాబాయ్ గారు, పిన్ని గారు కుటుంబం ఎప్పుడు ఆశీర్వదించబడాలి. ఈ చిన్న సాక్ష్యం దేవుడి గురించి చాలా ప్రభుత్వం లక్ష్మి రాంటి రాయండి ప్రోత్సాహం చేస్తుంది. ఆయన శుక్రవారం మనం ఉపవాసాలు మాత్రం కష్టం కొన్ని దినాలు మాత్రం మిస్ అయిపోయాము. ఆయన దేవుని కృపచేత ఈ దినానికి నిలబెట్టాలంటే ఆయన సంగతి ఉండడానికి అన్నారు. ఎందుకంటే మా యజమానురాలు నేను చేసే యజమానురాలు బైబిల్ పరిచయం చేస్తుంది. ఆమె ఏం చేస్తుందంటే బైబిల్ ఇస్తున్నాగానే నేను చెప్తున్నా, అమ్మా ఇక్కడ సంగతి సంఘానికి వెళ్తున్నాను, మరి ఉపవాసాలు ఎప్పుడు జరుగుతున్నామా, ఆ ప్రార్థనలో నేను పాల్గొన్నా, లాస్ట్లో పాల్గొన్నాను నేను అని అంత చెప్తూ ఉంటే ఆమె సరే చేత ఎందుకుగానే అంటూనే ఉంది. అనుకోకుండా నేను ఈరోజు నాకు మా అమ్మాయి వచ్చింది, ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరికి వెళ్ళాల్సింది, కంపల్సరీ వెళ్ళాలి. అయితే దేవుడు కార్యం వెళ్ళాలంటే ఆమె ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన కోసం ప్రార్థన వస్తాయా, ఆమె సంధికి పంపిస్తున్నాం కదా, మరి ఊరికి వెళ్తానంటుంది. మరి ఎట్లా సంధిలో నిలబడగలుగుతున్నా బిడ్డ, నువ్వేం చెప్తావు ప్రభావం అని చెప్పేసి ఆమె నా కొరకు ఈ సంఘం కొరకు ప్రార్థన తీసుకొని ప్రార్థన చేసినాను. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా నా ఊరిని క్యాన్సిల్ చేసేసి మా అల్లుడే వచ్చి అమ్మాయి డిస్టర్బెంట్ చేశాడు. దేవుడు నన్ను అనిపించాడు. అసలు నాకైతే అంత ఆశ్చర్యం వేస్తుంది. నా హృదయం సంభవిస్తుంది. ప్రభా నేనైతే వెళ్ళాలయ్యా, నేనైతే వెళ్ళాలి. ఎట్లా ప్రభా నాకు మన సంఘాసం నా కొరకు తీసుకొచ్చి ఇచ్చాను. ఆయన
అది నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. ఆయన కానీ దేవుని కృప చేత ఆయన సన్ని నడిపించాడు, గొప్ప కార్యం మా పట్టు కూడా చేస్తున్నాడు. నేను చేస్తున్నాడు దేవుడు. వాడు బైబిల్ పరిచయం, బైబిల్ కూడా చూడడానికి కూడా ఇచ్చాడు. ఆయన బట్టి నేను బలరాలు తెలుస్తున్నాను. సాక్ష్యం ముఖ్యంగా సురేష్ పాస్టర్ గారికి, అలాగే పాస్టర్ గారికి, మరి జయగోపాల్ గారికి, మరి జ్యోతి గారికి, ఇంకా చేసినటువంటి దైవ సేవలు అందరికీ, అలాగే మైకి వాళ్ళ ఫ్యామిలీకి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. సంఘస్థులకి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా 21 రోజుల ఉపవాస కూడికను మేము క్షణంగా స్టార్ట్ చేసాం. ఎందుకో తెలియదు కానీ, మరి దేవుని చిత్తం ఏముందో నాకైతే తెలియదు కానీ, ఇక్కడ మేము స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అయింది. 3 వెళ్ళిపోయి 4 వస్తుంది. ఒక్కడమే వచ్చాలని, ఒక్కడే వెళ్ళేవాళ్ళని. నాకు చాలా 3 సంవత్సరాల తర్వాత చాలా బాధ అనిపించింది. పచ్చడికి వెళ్ళడానికి ముఖ్యంగా నన్ను చాలా చాలా ముందుకు నెట్టిన దైవ సేవకులు సురేష్ పాస్టర్ గారు. నేను వెళ్ళనండి అని అంటే, లేదు నువ్వు వెళ్ళాల్సిందే. ఎన్నో ఫ్యామిలీకి సఫర్ అవుతున్నాయి. ఎప్పుడైనా కానీ ఒక సఫర్ అయిన వ్యక్తికే తెలుస్తుంది బాధ ఏంటో. ఆ బాధ ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది. కుటుంబ సమస్యలు అవ్వచ్చు, అప్పుల సమస్యలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎన్నో పర్సనల్ సమస్యలు అవ్వచ్చు. వాటిలో చెప్పుకోలేని వాళ్ళు ఎంతమందో, కృంగిపోతున్న వాళ్ళు ఎంతమందో, ఫ్యామిలీ విడిపోతున్న ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావు? నువ్వు పాస్టర్ గారు వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు కాదు, గత నాకు పరిచయం దగ్గర నుండి నాకు పరిచయం అయ్యి ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి నన్ను తరిమేశారు. నువ్వు వెళ్ళాలి, చెప్పాలి, ధైర్యపరచాలి, నువ్వు వాక్యం ద్వారా ధైర్యపరచాలి, ప్రార్థన ద్వారా ధైర్యపరచాలి. మీరు వెళ్ళారంటే అక్కడ సమాధానం ఉంటుంది, క్షేమం ఉంటుంది. మీరు వెళ్ళండి అని నన్ను చాలా ప్రోత్సాహపరిచారు. నేను చాలా మాట్లాడతాను, ఫోన్ చేస్తే 1 hour దాకా మాట్లాడతారు పాస్టర్ గారు. ఎలాంటి మోటివేషన్ అంటే, ఇంకా ఎలాంటి కష్టం వచ్చినా బాధ లేదు అన్నట్టు చెప్తారు. ఒక్కోసారి వెళ్ళినప్పుడు నాకు ఇంట్లో కూడా బయటికి వెళ్ళి వచ్చి పరిచయం చేసి వచ్చాక ఇంట్లో నాకు చాలా సమస్యలు వచ్చింది. నేను అప్పుడు చాలా బాధపడ్డాను. ప్రభా మరి వెళ్ళమన్నారు సేవకులు, వెళ్ళాను. నాకేంటి ఇట్లాగా శోధన వస్తుంది, ఊరికినే ఎందుకు వస్తున్నాయో కూడా తెలియలేదు. అనారోగ్యం వచ్చింది, కుటుంబంలో శోధన, పిల్లలకి ఇబ్బంది కలిగింది, చాలా అనిపించింది. నేను వెళ్ళను ప్రభా, నేను వెళ్ళను అనుకున్నాను. కానీ దేవుడు నేను ఎప్పుడైతే వెళ్ళను అనుకుని ఒక నిర్లక్ష్యంతో ఉంటానో, వాక్యం ద్వారా లేదా దర్శనం ద్వారా నన్ను బలపరుస్తూనే ఉన్నారు. మరి పాస్టర్ గారికి ఎప్పుడో ఫోన్ చేశాను, నేను వెళ్ళానండి, నన్ను మీరు ఊబిలో చూసేస్తున్నారని. నువ్వెందుకు అనుకుంటున్నావు? ఊబిలో నువ్వు హాయిగా గట్టు మీద కూర్చొని ఉన్నావు, మునిగిపోయే వాళ్ళని చెప్పినట్టు నువ్వు వెళ్ళి చెప్పనంటున్నావు, నువ్వు క్షేమంగానే ఉన్నావు, నీకేమైంది అని. అట్లాంటి మోటివేషన్ నా జీవితంలో నేను వినలేదు. మళ్ళీ ఇంకొక అంతకుముందు వచ్చారు గోవాడ పాస్టర్ గారు, మీ అందరికీ తెలుసు. ఆ పాస్టర్ గారు కూడా చాలా మోటివేషన్ చేస్తారు. నిజంగా వాళ్ళతో నడవటం మాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం అనుకుంటున్నాను. ఎందుకంటే మమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తుల్లో నన్ను ముఖ్యంగా మోటివేషన్ చేసింది సురేష్ పాస్టర్ గారు, గోవాడ పాస్టర్ గారు. ముఖ్యంగా ఈ సేవకు రావడానికి మాత్రం సురేష్ పాస్టర్ గారు. ఇలా వచ్చి ఇలా ఈరోజు నిలబడతానని నేనైతే అసలు ఊహించుకోలేదు. చాలా బాధపడి నేను మానేయాలి పరిచర్య అనుకున్నాను. నా వల్ల కాదు, ఇక్కడికి వచ్చి నేను క్షేమ అవ్వలేదు. చూస్తూ ఉన్నారు అందరూ, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని ఒక 10 రోజులు నా మనసులో నేను చాలా చింతపడ్డాను. మరి దేవుడి కార్యాలు ఇలా ఉంటే నాకు కూడా తెలియదు, ఇప్పుడే చూస్తున్నాను. దేవుడికే మహిమ కలుగుగాక. మరి నాతో పాటు 21 రోజులు ఏకీవించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మహాత్మ గారికి, లక్ష్మి గారికి, అలాగే సుజాత గారికి, మరి బషీరా గారికి, మరి విజయ్ కుమార్కి, అలాగే త్రివేణికి,
మరి సుజాత గారు ఎక్కడి నుంచి వస్తారంటున్నారు పాపం? గోపాలపేట నుంచి వస్తారు, పరిమాల వస్తారు, గోపాలపేట నుంచి వచ్చేవాళ్ళు. ఇంకా మధ్య మధ్యలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. నగిన ఈ మధ్య ఒక నగిన వచ్చింది, ఈరోజు రాలేదు అనుకుంటా. వచ్చిందా నగిన? హసీనా, దేవునికి స్తోత్రంలో. ఇంకా దేవుడు చాలా మంచి మనసు ఇచ్చినందుకు నేను వాళ్ళకి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిచర్య మరి ముఖ్యంగా జాకప్పాల్ గారు మాకు అప్పటి నుంచి ఇప్పుడు వరకు తోడుగా ఉన్నారు. ప్రత్యేకంగా అందరాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వినయ్, అన్వేష్, వీళ్ళ గురించి ఇంకా చెప్పవలసిన లేదు. వీళ్ళు మేము ఒక మందిరానికి స్తంభాలు ఎలాగో అలాగా దేవుడు మమ్మల్ని నిల్చోబెట్టాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇదంతా కూడా దేవుని ప్రేమ, ఇది మా గొప్పతనం, మా ఇది కాదు. దేవుడు ఐక్యపరిచాడు. ఈ విధంగా మనల్ని ఇక్కడ ఒక మందిరంలో కూర్చున్నామంటే మమ్మల్ని చూసి వచ్చారా మీరు? కాదు, దేవుణ్ణి చూసి వచ్చారు, దేవుని ప్రేమించి వచ్చారు. ఇంకా అలాగే అనేక మంది దేవుని సన్నిధిలో చేరి ఆయన చేసే మేలు ఉపకారాలు పొందుకుంటూ మరి భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాము, అపాయకరమైన దినాల్లో ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. మరి ఎంతమంది కొన్ని విషయాలు చూస్తారో వార్త నాకు తెలియదు, కానీ నాకు చూసినప్పుడు చాలా భయం అనిపిస్తూ ఉంది. తర్వాత ఏసన్న గారు అదే రోజు సంస్థ స్థాపించారు. ఆయన బాగా గుర్తొచ్చింది. సాయంత్రం ఆ స్టోరీకి వచ్చిన తర్వాత వాళ్ళు గృహం దగ్గర స్టేజ్ కోర్టు ప్రారంభించారు. 7 తారీఖు 7 నెల 2023. ఆ రోజు నుంచి ప్రారంభించి అక్కడ స్టేజ్ సర్వీస్ 30 మందిగా ప్రారంభం చేస్తున్నారు. ప్రతి వారం ఒక్కొక్క వాళ్ళ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో 30 మంది ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇతర గ్రామాల పరిసర ప్రాంతాల్లో స్త్రీలు కూడా అక్కడ జరిపిస్తున్నారు. అది చదువుతూ ఇక్కడ ఈ ప్రాంతంలోకి వచ్చి అంత దూరం నుంచి దూరం వచ్చి ప్రయాసపడి మన దేవుని సభలో కనిపెట్టుకొని కోరిక నడిపిస్తూ ఉంటే దేవుని కృప వారి కుటుంబం నుంచి వచ్చిన ప్రోత్సాహం మరి ఎలాంటి అడ్డకం లేకుండా మీరు చెయ్యకు ఎంప్లాయర్ అంతా ఎక్కడ పోయి చేసేది ఎందుకంటే దూరం దొరకం అని చాలా మంది మనకు అంటూ ఉంటారు, సహజం అది. అయినా కానీ కుటుంబం నుంచి ప్రోత్సాహం ఉంది కాబట్టి అక్కడ వచ్చి కోరిక జరిపిస్తున్నారు. అక్కడ 30 మంది అటుగా జరుగుతున్నారు. ప్రతి వారం జరుగుతుంది. ఈ మధ్య ఉపవాస కోరిక వల్ల అంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ అక్కడ విషయంలో 62వ అధ్యాయం నేను చదువుతాను. 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భోజన కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మద్దతుగాను ఉండేది. చిన్న ఒకే వచనం. ఈ వచనం ఎందుకు చదివానంటే మేము ఇక్కడ మందిరం ప్రారంభించినప్పుడు మాకు దేవుని ఇచ్చిన వాగ్దానం. మందిరం మేము ప్రారంభించి బ్యానర్ మీద మేము వేసిన వాగ్దానం మీద ప్రతిష్ట, మందిర ప్రతిష్ట రోజు 2020 మార్చి 20లో మేము ఇక్కడ మందిరం ప్రతిష్ఠించుకున్నప్పుడు దైవ సేవకుడు జాకప్పాల్ గారు, అలాగే మరొక దైవ సేవకుడు మన మధ్యకు సమయం లేకపోతే రాలేదేమో కానీ మరి వరద మాస్టర్ గారు కొంత సమయం తర్వాత సాయంత్రం కూడా అనేది చోట కోరికలు పెడుతున్నారు కాబట్టి రాలేకపోయారు. వారు ప్రకాశం గారు ఈ ముగ్గురు చేతులు లేకుండా ఈ మందిరం ప్రతిష్ఠించాం. ఈ మందిరం ప్రతిష్ఠించిన రోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం అది. మరి అంత దూరం సుదూర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ మా కోసం వచ్చి మాతో పాటు ఈ పరిచయం కలిసి పనిచేస్తున్న ప్రతి ఒక్కరి తర్వాత ప్రార్థన ప్రత్యేక తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మధ్యకాలంలో మరి బాగా సహకారంగా ఉంటున్నటువంటి మన రాజుగారు రాజుగారు ప్రత్యేక వందనాలండి. మరి ఎప్పుడు ఫోన్ చేస్తారని వ్యవస్థ ఉన్నారని మరి వారు మాతో కలిసి సహకరిస్తున్నారు. ఈ పరిచయాలు వారు కూడా వాడబడుతున్నారు. అందులో నటిస్తూ చదువుకుంటున్నాం. మరి ఈ సమయాన్ని విషయాలను 24వ అధ్యాయం విషయాలను 4వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. పర్వతములు తొలగిపోయినను మెట్టలు కత్తరినను
నిన్ను విడిచిపోను. ఇప్పటిదాకా విన్న సాక్ష్యాలు అది చాలా కొంచెం. కానీ వారితో పాటు నేను కూడా చాలా నేర్చుకున్నాను. విశ్వాసంలో ఎలా బలపడాలి, అసలు ఆత్మను నడిపించడం అంటే ఏదో సరదాగా గుడికి వచ్చి మందిరానికి వచ్చి వెళ్ళటం కాదు. ఇంకా సిస్టర్ గారు చెప్తూ ఆటో యాక్సిడెంట్ అయ్యింది. ఆటో యాక్సిడెంట్ అయ్యి బోల్పాగా పడిపోయి ఆకాశంలో చక్రాలు తిరగొచ్చేమో కానీ దేవుని కృప మనం ఎప్పుడు విడిచి నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. సేవ అంటే అంత తేలికేది కాదు. పొద్దున వేడుకగా మాట్లాడుతూ నాగటి మీద చేయవలసిన వాడు అందరికీ తిరగకూడదు. మీరు పూనుకున్న పని ఇద్దరు ఒక నాగలి పట్టుకున్నారు కాబట్టి ఎంత మాత్రం కూడా వెనక్కి తిరగకూడదు. శనివారం సాయంత్రం పూడికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆత్మ గారిని ఎదురించుకోవాలి. ఆదివారం ఇక్కడ కొంచెం హడావుడిగా ఉండటం బట్టి ఆ రోజే క్లోజింగ్ స్థితి పూజలు కట్టాలి. కానీ కొన్ని పరిస్థితులు అననుకూలంగా ఉండటం వలన అందరం చేరి ఇక్కడ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మీ గృహాలకే మేము వస్తాం, మీ గృహ దర్శనాలను చేద్దాం, మీ గృహంలో ఒక వాక్యం చదివి ప్రార్థన చేసుకుందాం అని చెప్పని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఆదివారం 9 గంటలకు బాగా వివరగా ఉంది. కొంచెం కలతో చేద్దాం. ఫస్ట్ ఇన్సిడెంట్ అదైతే ఆదివారం కూడికంతా అయిపోయింది, గృహ దర్శనాలు అయిపోయింది. సోమవారం పక్కన చిన్న కార్యక్రమం ఉంటే జాగ్రత్త వాళ్ళ దగ్గర మేము వచ్చాం. అందరం కలిసి భోజనం చేసుకున్నాం. మళ్ళీ వెంటనే ఒకరోజు గ్యాప్, సోమవారం సాయంత్రం మళ్ళా ఫోన్ డ్యూటీలో ఉంటే నేను బెండ్లో ఉన్నట్టు. ఏంటి అంటే రమేష్ గారి ఆటో యాక్సిడెంట్ అయిందంట. దాంట్లో అందరూ చిన్నపిల్లలు ఉన్నారంట. కానీ ప్రభువు కాపాడాడు. వాస్తవానికి అన్నయ్య బెండ్లో పిల్లవాళ్ళ వరకు నిద్ర లేదు. మా బాధ ఏంటంటే గృహదర్శనాలకు వెళ్ళాం. ఇదే మొదటిసారి మేము వెళ్ళటం అన్న ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా అని చెప్పి నాకై నేను చాలా బాధపడ్డా. కానీ ప్రభు కృప మనం ఉన్నాడు, తెలుసుకో. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, ప్రభు మనం రక్షకుడుగా ఉన్నాడు, ప్రభు మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు, ప్రభు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. కానీ మన పాదములకు దీపమును వెలుగునై ఉన్నాడు. మన పాదాలకు ఎక్కడ రెక్కలనే అని ప్రభువుని స్థుతించాను. వచ్చి ఒక్కసారి ఆటో తీసినప్పుడు ఇంకా భర్త చెప్పింది, అమ్మో ఇంత యాక్సిడెంట్, ఈ యాక్సిడెంట్ నుంచి ఈ బిడ్డలను కాపాడేది ప్రభు అని చెప్పని ప్రభువుని మనసారా స్థుతించాను, ఆయన కనపరిచాను. కాబట్టి దేవుని కార్యాలు ప్రభు ఆశ్చర్యాలు, వాటిని వివరించడానికి మనము కాపగానే
ముగ్గురుగా నలుగురుగా ఎన్నో రోజులు ఇక్కడ బాధపడ్డటువంటి రోజులు ఎక్కడో కొద్దిపాలెం నుంచి వస్తారు. ఒక వాక్యం వాడడానికి కూర్చొని ఆరాధన కార్యక్రమంలోకి వెళ్దాం. సేవకులు మన మధ్యలో ఉన్నారు. లేదా వర్తమానాన్ని శ్రద్ధగా వెళ్దాం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం. ఇది నేను కష్టం వచ్చినప్పుడల్లా చదువుకుంటే నాకు ప్రతి విషయంలో ఈ వాక్యం ద్వారా జవాబు వచ్చింది. ఈరోజు నేను కష్టంలో మరి సంఘం ఉన్నప్పుడు బాధ కలిగినప్పుడు నేను చదువుకున్నాను. మరి ఇప్పుడు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవులకి నాకు ఉత్తరమేమో. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను రక్షించుము. ప్రభువా, నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు. నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టి ప్రభువా, మంచిది. ఎక్కడ అక్కడే కూర్చోండి, ఆరాధన పాట పాడుకొని ఆ దేవుని ఆరాధిద్దాము. లెగిస్తే మన ప్లేస్ చాలదు కనుక అందరూ కళ్ళు మూసుకోనండి. మీ హృదయాలు దేవుని వైపు మళ్లించండి. దేవుడు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని తలపోసుకున్నాం. మరి ఈ యొక్క 21 రోజులు ఉపవాస కూడికలో పాల్గొన్న బిడ్డను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. రాలేక వెనుకపోయాడు నా బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాను. మరొకసారి రావాలని దేవుని బ్రతిమానుకుంటున్నాను. మనతో పాటు సుందక్క గారు కూడా వచ్చారు. 7వ గ్రహం నుండి నాతో పాటు అక్క కూడా మరి వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ నేను ప్రత్యేకమైన వందనాలు వాళ్ళ కుటుంబానికి అక్కడికి తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, అయినా కృపా సత్య సంపూర్ణుడా, అయా విజయశీలుడా, మీకు వందనాలు. స్తోత్రం 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 నాయన. జయశీలుడా, మీకు వందనాలు నాయన. అద్వితీయ దేవా, మీకు వందనాలు. ఆది సంపూర్ణుడా, మీకు వందనాలు. కరుణా సంపన్నుడా, వందనాలు నాయన. మీరు చేసిన అనేకమైన మేలులు ఉపకారములు బట్టి స్తుతిస్తున్నాను నాయన. ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించినారు దేవా, అందుని బట్టి వందనాలు. మా ఎడల మీరు మానక చేస్తున్న ఆశ్చర్య కార్యాలను బట్టి వందనాలయ్యా. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. మా కుటుంబాల్లో ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు. మా కుటుంబాల్లో నెమ్మది ఇచ్చినందుకే మీకు వందనాలు. మా కుటుంబాలను పోషించిన మీకు వందనాలు. మా కుటుంబాలను ఆదరించిన మీకు వందనాలు. మా బిడ్డల చుట్టూ మీ కంచె వేసిన మీకు వందనాలు తండ్రి. మా పని పట్టులను తోడుగా ఉన్న మీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. మా పోషకుడా మీకు వందనాలు ఆయన. అయ్యా మా యజమానులకు వందనాలు ఆయన. అయ్యా మా రక్షణకర్త మీకు వందనాలు ఆయన. మా పరులు వరించిన మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా తల్లి తండ్రి మా బాబును ఆదరించినదైనా మీకు స్తోత్రములు దేవా. మీకు వందనాలు వందనాలు ఆయన. స్తోత్రం. మా స్నేహితుడు మమ్మల్ని నడిపించుచున్నదవా స్తోత్రములు. ఒక స్నేహితుడితో చెప్పుకున్నట్లు ఆయన, మా బాధ వేదన మీతో చెప్పుకున్నప్పుడు ఆయన మీరు మమ్మల్ని ఆదరించిన బలపరిచిన మీకు వందనాలు వందనాలు. స్తోత్రం 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 ఆయన. మా ఇంట్లో పాల్గొన్న దేవా మీకు వందనాలు ఆయన. మా యొక్క వచ్చిన వారిని నేను ఎన్నడూ దోస్తులని సవరించిన మీ వాగ్దానం మా ఎడల మీరు చూపించడానికి వందనాలు. అయ్యా ఎన్నో బాధల్లో వేదనలో శోధనలో అయ్యా నెమ్మది లేని స్థితిలో అవసరంలో అర్థంలో వచ్చిన బిడ్డని ఆయన మీరు దర్శించండి ప్రభా. అయ్యా మీకు వందనాలు. స్తోత్రం 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 ఆయన. అయ్యా వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ లోకంలో ఉన్న ప్రభా ఎన్ని ఉన్నానైనా మేము నాయన ఇదిగో ప్రభా అయ్యా అయ్యా మాకు వ్యర్థమే కానీ మీరు లేని జీవితం కలుగుతున్నాయినా. అయ్యా అయ్యా ఇవన్నీ కూడా మాకు కొంచెం కాలమే లేవా. శాశ్వతమైన వాటి కోసం మేము పరిగెత్తవాళ్ళు కాక శాశ్వతమైన మిమ్మల్ని
కోల్పోయిన బలహీనమైన ఎవరు విడిచిపెట్టినా కూడా ఈ లోకంలో ప్రభా, ఏది లేకున్నా కూడా ప్రభా, ఏ పాటైతే మేము పాడుతూ ఉన్నామో మీ సన్నిధిలో ప్రభా, అయ్యా అవి మా హృదయాలలో స్థిరపరచండి, బలపరచండి నాయన. అట్టి విశ్వాసము మాకు దయచేయండి ప్రభా, అట్టి నిరీక్షణ మాకు దయచేయండి తండ్రి. అయ్యా మీ మాటలు మా హృదయాలలో నెమరు వేసుకున్నట్టు మా కష్టకాలంలో నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి నాయన. ఎందరు ఏ బాధల్లో ఉన్నారో, వేదనలో ఉన్నారో నాయన, అయ్యా ఎందరు ఏ శోధనలో బలహీనతల్లో ఉన్నారో మీకు తెలుసు ప్రభు. వారి వారి బలహీనత నుండి, వారి వారి దుఃఖాల నుండి, శోధన నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, కుటుంబ సమస్యల నుండి అయ్యా మీరు విడిపించి నెమ్మదిని కలిగించండి దేవా. అయ్యా అయ్యా తక్కరపాటు మనసు, తొట్టిల హృదయం లేకుండా నాయన మీలో స్థిరపరచమని విశ్వాస జీవితాలను నాయన అయ్యా మీకు మహిమకరంగా నాయన మేము అయ్యా మీ సన్నిధిలో నిలవబడి వారుగా నాయన మమ్మల్ని బలపరిచి దీవించమని ఈ చిన్న స్తుతి ఆరాధన యేసయ్య పాదములకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆదికాండము 28వ అధ్యాయము 12 నుండి 19 వచనాలు. 12 నుండి 19 వచనాలు పాస్టర్ గారు ప్రజలు. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశము కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకుని నీ సంతానమునకు ఇచ్చేదను. ఈ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుక రేణువులు వలెగాను నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణము తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్రలేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాననుకొని భయపడి ఈ స్థలమును ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోలేను. ఆత్మదైవానికి వందనాలు. మేము అందరూ మీ దగ్గర కనిపెట్టి మీ సన్నిధానంలో మార్చడం కొరకు ఆశతో చెప్తున్నాం. మీ బ్రతుకును మార్చబడి మీరు ప్రతిష్ఠితమైనటువంటి అభిచితులలో మీరు గణపరిచేవాడిని ప్రత్యేక మమ్మల్ని అందరినీ దీవించండి. నాకు అర్థమయ్యేలాగా మీరు బోధించి నడిపించండి. దేవునికి స్తోత్రం కలిగిన దాకా. మరి నన్ను పిలిచిన సేవకులు మరి ప్రకాశయ్య గారికి, అలాగే రాష్ట్రమ్మ గారికి, ప్రత్యేకంగా మరి నా తోటి సేవకులు జాకప్పాలయ్య గారికి, అలాగే రాష్ట్రమ్మ గారికి, మరి బయట ఉన్న జగనయ్య గారికి, ఇంకా పెద్దలందరికీ కూడా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాం. మీరు పైన చెప్పలేదు దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఎంతో సంతోషం అండి. మన జీవన యాత్ర ఎలా ఉంటుందంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దేవునితో పెనుగులాడి మరి దైవదాసుడైన మోసే బాగా ప్రార్థన చేసుకోవడానికి 40 రాత్రులు 40 పగళ్ళు మరి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఏమైంది, మోసే కిందికి దిగి రాగానే, మోసే మేము మాకు చూడలేకపోతున్నాము, ముసుగేసిపోయా అన్నారు. అన్నట్టు కదండి. చూడండి, ప్రభువుతో గడుపుతున్నప్పుడు, ప్రభువులో ఉన్నప్పుడు ఒక క్రైస్తవ జీవితం ఏమవుతుందంటే, ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం నమ్ముకున్నాం, క్రైస్తవులుగానే పుట్టాం, క్రైస్తవులుగానే ఉన్నాం అని చెప్పుకున్న మనము ఒక వయసు వచ్చేసరికి, అంటే సుదీర్ఘ కాలము దేవునితో, మందిరముతో, వాక్యాలతో అన్నిటితో పరిచయం ఉండి మనం కొనసాగినప్పుడు ఆఖరికి వచ్చేసరికి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది సార్, వీళ్ళు దేవునితో ఉండి 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 ఉండి
ఏమయ్యారంటే వీళ్ళు దేవుళ్ళుగా అయిపోయారు. ఎట్లా అండి? ఇట్లాగే ఉంది కదా ఇప్పుడు క్రైస్తవ్యం కదండి, సంఘాలు ఇట్లాగే ఉన్నాయి కదా. అందరూ ఎవరు చూసినా ఇంత సీనియర్ అంటే ఎప్పటి నుంచో చర్చికి వెళ్తున్నారు కదా వీళ్ళు, ఎప్పటి నుంచో వాక్యాలు వింటున్నారు కదా, ఎప్పటి నుంచో ప్రార్థనలు వెళ్తున్నారు కదా. వీళ్ళను చూస్తుంటే వీళ్ళ ముఖాలు ఏమైపోయినాయంటే యేసు క్రీస్తు మనసులో వీళ్ళ మనసులో అయిపోయినాయి. అవునా కదండి? అలా అయిపోయి బయటికి వెళ్తుంటే వాళ్ళని చూసి ఏమనుకుంటారు జనం అందరూ? అమ్మో వీళ్ళు దేవుని పెట్టింది. అవునా కదండి? అలా మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు ఉన్నారా? నన్ను చూసి అలాగే అనుకుంటున్నారండి. ఎందుకంటే మన మాట ప్రవర్తన దేవుడితో ముడిపడింది కాబట్టి కొంతమేర యేసు ప్రభు కనికరము, యేసు ప్రభు నిగ్రహము, యేసు ప్రభు యొక్క ఆ లక్షణాలన్నీ పురుగుపుచ్చుకొని తర్వాత తరాలకి మనమే ఆశీర్వాదకరంగా. అవునా కదండి? అటువంటి మార్పు లేనప్పుడు, అటువంటి మార్పు రానప్పుడు ఇప్పుడు చెప్పాలి. చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, చెప్పండి. వినేవాళ్ళు అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు. అనుసరించేవాళ్ళు చెప్పండి. కాబట్టి లేదా అక్కడ చెప్తా ఉంటారు పాస్టర్ గారు, ఇక్కడికి వచ్చి మన టైం వేస్ట్ చేసుకోకుండా మనందరం ఏం చేయాలా? అనుసరించినప్పుడు కూర్చోవటం అవసరమా? చెప్పండి. ఒక 5 నిమిషాలు సమయం ఇస్తాను, దయచేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే వినటానికి లేదు, లేకపోతే చెప్పడానికి లేదు కానీ వాక్యం దేనికి ఉంది? అనుసరించడానికి ఉంది. సంఘము గనక గట్టిగా ఉంటే, సంఘం పటిష్టమైనదైతే దేశము ఊరకనే మారిపోతుంది. సంఘం కనుక పటిష్టంగా లేకపోతే చెప్పండి ఏమి ఉండదు. కాబట్టి ప్రపంచానికి దేవుని గురించి తెలియపరిచేది ఎవరు అంటే సంఘమే. సంఘం ప్రపంచానికి సాక్షిగా నిలబడుతుంది. కాబట్టి సంఘముగా సమకూర్చబడిన మన అందరం కూడా దేవుని కొరకు ప్రతిష్ఠితులము. ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరండి? దేవుని ప్రతిష్ఠిత జనాంగము అంటారు. అవునా కదండి? అరణ్యంలో వాళ్ళందరూ నేను వారి దేవుడను, వారు నా ప్రజలు. ఆ ఒక్కరి తప్ప ఇంకేం లేదు అక్కడ. కాబట్టి వాళ్ళందరూ నా మనుషులు, వీళ్ళు నా బిడ్డలు, వేరుపరచబడిన వారు. ఐగుప్తు నుండి నేను తీసుకొచ్చుకున్నానని దేవుడు వాళ్ళని వేరుపరిచి తీసుకొచ్చుకున్నాడు. అట్లాగే లోకంలో ఉన్న మనల్ని బాప్తిస్మ క్రమము ద్వారా నువ్వు అడిగితే వచ్చాడా పైనుంచి? నేను అడగలేదయ్యా, నువ్వే వచ్చావు. ఎందుకు? నా స్థితిని కలిగి నేను ఎన్నటికీ కూడా మారు మనసు పొందలేను, ఎన్నటికీ కూడా రక్షణలోకి రాలేను, ఎప్పటికీ నాకు పరలోకం దూరమే. అది ఏమిటి? నా కోసం వస్తే సిలువలోకి ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చి నా కోసం ఏం చేశాడు? సిలువ యాగం అర్పించి నన్ను తనలాగా మార్చుకొని నిత్యరాజ్యంలో తన సొత్తుగా మార్చుకుంటున్నాను. ఇట్టి స్థితిని బట్టి నేను అతిశయపడతాను. అవునా కదండి? నా స్టేటస్ ఏంటంటే నేను దైవికమైన మనిషిని అని చెప్తాను. ప్రతి క్రైస్తవుడు ఆ విధంగా ముందుకు వెళ్ళే క్రమం ఉంటే భారతదేశంలో అయిపోయింది. అవునా కదండి? కనీసంగా దేశమంతా తర్వాత మన పిల్లలకైనా మనం ఉపయోగకరంగా ఉన్నామా? మనల్ని బట్టి మన బిడ్డలైనా దీవించబడుతున్నారా అనేది మనం గ్రహించుకుంటే నిజంగా 21 రోజులు ఏం చేశారు మీరు? ప్రతిష్ఠిత దినాలు అంటారు. ఏమంటారు? ప్రతిష్ఠిత దినాలు. దేవుని కొరకు 3 రోజులు యోనా మాట విని ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి నినివే పట్టణం ఏమైంది? దీవించబడింది. అవునా కాదండి? అలా ప్రతిష్ఠిత 20 రోజుల 21 రోజులు ప్రతిష్ఠించుకున్నారు మీరు అందరూ. కాబట్టి దేవుడు ఎన్ని చెప్పాడు సాక్ష్యాలు అన్నా? ఆ తల్లి చెప్తుంది కదా, అటు పక్కన పావులు ఉంటుంది. నేను సంఘంలో ఇలాంటి వస్తే నాకు సంతోషపడదు. ఎందుకంటే దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడికి ప్రతిష్ఠితులుగా లేచిన బిడ్డలకు కొన్ని బయలుపరుస్తూ ఉంటాడు. ఆ బయలుపరిచే క్రమంలో కొన్ని కార్యాలు జరుగుతా ఉంటాయి.
అవునా కదండి? చూడండి, ప్రతిష్ఠిత దినాల్లో ఉన్న మనము ఆ ప్రతిష్ఠిత దినాల యొక్క సారాన్ని మనం సంపాదించుకున్నాం. మనం కూడా ఏమవుతామంటే ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏమైపోతాం చెప్పండి? మనం అందరూ చెప్పాలా? చచ్చిపోవడం కాదండి, యేసు క్రీస్తు లాగా మార్చబడతాము. చెప్పండి అందరూ. హల్లెలూయా. దేవుని వాక్యం ఎక్కడున్నదో, ఎవరికి వచ్చిందో వారే దైవములో రాసింది వాక్యం. అవునా కదండి? కాబట్టి దేవుని వాక్యం నాకు వచ్చినప్పుడు నేను ఎలా మార్చబడతాను? దేవుని పోలికగా మార్చబడతాను. అవునా కదండి? చాలా మందికి దేవుని దగ్గర బాగా నేర్చుకుంటారు, అందరు ప్రార్థనకి వెళ్తారు కదా. ఇవాళ ఆదివారం 2-3 ప్రార్థనలకు పాల్గొంపుడు పొంది వచ్చారు. ఆదివారం ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత దయ, ఎంత కనికరం, ఎంత ప్రేమ. అవునా కదండి? ఉందా లేదా చెప్పాలి? యేసు ప్రభు అంటేనే ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి. మనలో ఏముండాలి? ఫస్ట్ది మనందరికి ఉండాలే కదా. వేరే ఉన్నాయా? మన కోపం రాదు, మనం ఎవరిని తిట్టాం, మనకి అంత మంచి మనం అందరం. ఎందుకంటే మనము దేవుని మనుషులం. అవునా కదండి? కాబట్టి నిన్ను బట్టి దేవుని నామము బయటకు వెళ్తుంది కావున, నిన్ను బట్టి దేవుని యొక్క హృదయం, నీ హృదయాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తున్నాడు కావున నిన్ను నమ్మి ఏంటా, నిన్ను నమ్మి దేవుడు ఏదైనా చెయ్యాలనుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలా? ప్రభువా, నీ దగ్గర నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందంటయ్యా, నువ్వు అంతలా మాట్లాడలేదు, కొడతలా పెడుతున్నా మాట్లాడలేదు, రక్కుతున్నా, హింస పెడుతున్నా, కొడతలతో కొడుతున్నా, నేను అక్కడి నుంచి చూసావా అన్నాడా? నేను ఈ కంటే నువ్వేమవుతా తెలుసు అన్నాడా? మనం ఎప్పుడు కూడా మనం ఉన్నదాన్ని మనం ఉపయోగించుకోవద్దు. ఎప్పుడు నేను ఎవరనుకున్నా అనొచ్చా? ఏదో మా అబ్బాయి అనొచ్చా? చెప్పండి, సాక్ష్యాలు చెప్పాలి కదా. సాక్ష్యం ఇక్కడ తీసుకొని మైక్ తీసుకొని చెప్పారు, కానీ నా గురించి చెప్పాలంటే పెద్ద మైక్ తీసుకొని మాట్లాడుతాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాలా? దుగ్గురాలు పోయి ఆ చుట్టుపక్కల అందరిని అడిగితే అప్పుడు తెలిసి మీకు సాక్ష్యం ఉంటే, అట్లాగే మీ ఇంటికి వచ్చి మీ చుట్టుపక్కల అడిగితే మీ గురించి అమ్మో వాళ్ళ నోట్లో నోరేసాము. ఎంత సాక్ష్యాలు, మంచి మంచి సాక్ష్యం. మార్పు లేని జీవితాలుగా దేవుడు మనం ఉండాలని కోరుకోలేదు. రోజున మందిరము ఏంటమ్మా? మందిరము. ఇందాక వినయ్ గారు సాక్ష్యం చెప్పారు. ఆ మందిరానికి మేము మమ్మల్ని దేవుడు ఏ విధంగా నడిపించాడు అనే క్రమాన్ని చూపించినప్పుడు నేను చాలా సంతోషిస్తున్నాను. నిజంగా మాట్లాడుతున్నాండి. మందిరం అంటే మనందరికీ తెలిసిందని తెలుసా? వినయ్ గారు వెళ్తారు, వద్దుకు కూడా వెళ్తారు. చాలా మంది ఎట్లా వెళ్తారు తెలుసా? ఒక చోటకే ఒక ఆయన అడిగారు, అయ్యా యాడికప్పుడు స్వామించుకోవాలి, మా చుట్టూ ఎక్కడ తెలుసా? మామూలు ఈయన కట్టించాడు అన్నట్టు. ఎట్లా చెప్పండి? ఈయన కట్టించాడు అన్నట్టుగా అసలు ఆయన ఇంటికి డబ్బులు ఇచ్చి కట్టిపించాడు అనుకుంటుగా మాది స్వార్థంతో తప్పు లేదు, కానీ దేవుడు వాక్యం చదివిస్తుంది. ఇప్పుడే సహోదరు చదివింది. ఏమని చదివించాలండి? చూడండి 17వ వచనంలో ఏముంది? భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 19 చదవండి. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను. ఒకటి ఉందా బేతేలు అనే దాని మీద? ఆ కింద చూడండి, దేవుని మందిరము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, ఒక వ్యక్తి బైబుల్లో మొట్టమొదటిసారిగా మందిరము అనే ప్రస్తావన ఇచ్చాడు. ఇప్పుడు మన అందరికీ తెలుసు, బయట రాగానే బయట అగాపే ప్రార్థనా మందిరం అని రాస్తుంది. అవునా కదండి? ఒక్కొక్క రకమైన ప్రార్థనా మందిరాలుగా మన పేర్లు పెట్టుకుంటాం. కానీ ఇక్కడ గమనించండి, ఈ పేరు పెట్టి ఇది బేతేలు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే మీ అందరికీ తెలుసు, మన పితరుడైన యాకోబు. ఎందుకంటే క్రైస్తవులే కాబట్టి నేను ముందుకు వెళ్తాను, టైం లేదు. చూడండి, యాకోబుకి ఒక దర్శనం వచ్చిందన్న. ఒక దర్శనం ఏంటంట? ఇప్పుడే జరిగింది. ఏం చెప్పండి? ఆకాశములకు భూమికి మధ్యలో ఒక పెద్ద నిచ్చినేసాడంట. వేసాడే లేదా? నిచ్చినేస్తే ఆ నిచ్చిన పై కూడా ఆకాశంలో ఉంది, కింద కూడా భూమి మీద ఉంది. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, నేను తొందరగానే ముగించేస్తాను. ఆకాశం పైన నిచ్చెన ఉంది, కిందికి భూమి ఉంది. ఇదేంటి? దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. ఇదేంటి? నిజమా కళ? నిజం చెప్పండి. కళ కళ. నేను చెప్పనా? అసలు ఈయన పరిస్థితి ఏంటో తెలుసా? అసలు ఈయన పరిస్థితి ఏంటంటే అన్నను మోసం చేసి నాన్నను మోసం చేసి పారిపోతున్నాడు.
చెప్పండి ఇప్పుడు ఏమండి ఏం చేస్తున్నాడు చెప్పండి. మనకి అన్ని మంచినీళ్ళు అయినట్టు పొద్దున లేస్తే మోసపు మాటలే మోసపు కథలు కదండి. బైబిల్లో ఎప్పుడో ఉన్నాయి అవన్నీ. ఈయన ఏం చేస్తున్నాడంటే అన్నని అలాగే తండ్రిని గుడ్డివాడైన తండ్రిని మోసం చేసి ఏం చేస్తున్నాడంట పారిపోతాడు. మీరు అర్థం చేసుకోండి. ఎటు పారిపోతున్నాడు? మేనమామ ఇంటికి. మేనమామ పేరు చెప్పండి చెప్పండి లాబాను. అది ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ మార్గ మధ్యంలో ఏం జరిగిందంట? అలసిపోయి నిద్రపోయాడు అంతేగా. అవునా కదండి? నేను అంటానా అక్కడ ఉన్న పరిస్థితి ఎట్లా ఉంటుంది? చీకటికి ఉంటుందా వెళ్తుంటుందా? చీకటికి ఉంటుంది. ఆకలి అయితే లేదా? ఆకలి అయింది. ఆ చీకట్లో వెళ్ళిపోతే ఏది కలిసిపోయాడు. అప్పుడు ఎట్లా నిద్ర పెట్టింది చెప్పండి? అలసిపోయి నిద్రపోతున్నాడు అనుకుంటా. అవునా కదండి? చూడండి, నిద్రపోతున్న వ్యక్తికి ఈ నిద్రపోతున్న వాడికి మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుని పిలుపు వస్తుంది. ఏమొస్తుంది? దేవుని పిలుపు వస్తుంది. ఏమని మగనిస్తున్నాడు ఆయన? ఒక కళగంటున్నాడు. నేను అంటానా? మీ అందరికీ తెలుసు రోజు ఏదో కళ వస్తానే ఉంటుంది మనకి. మీకు బాగా కళ్ళ గురించి చెప్పాలంటే చక్కగా ఒక మాట చెప్తాను. ఇదివరకు మా చిన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ కర్ర పిల్లలు, గోళీలు, ఈ ఖోఖోలు, రకరకాల ఆటలు ఇప్పుడు ఏమీ లేవు. అసలు డ్రిల్ పీరియడే లేదు కదండి. అందుకే షుగర్ వస్తున్నాయి. డ్రిల్ పీరియడ్ అంటే శారీరకమైన శ్రమ ఉంటుంది కదా. మరి ఇప్పుడు డ్రిల్ పీరియడ్ లేదు, అంతా చదువు పీరియడే. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏంటి ఫిట్నెస్ తెలియదు. అవునా కదా? తింటాం వెళ్ళి పడి చదవతాం, తింటాం వెళ్ళి పడి చదవతాం. ఇదే పని. ఎందుకంటే బాగా చదువుకోవాలని మనం కూడా ఏం చేస్తాం? అన్నాలు కొరలు పెట్టి పంపిస్తాం. చూడండి, ఇదివరకు మేము అలా ఆడుకునేటప్పుడు మేమందరం కూడా ఇంటికి వచ్చి పడుకోగానే అమ్మా నాన్న అనేవాళ్ళ ఈ రాత్రి ఆడాడికి వచ్చాడు కానీ ఇది తెక్కలారు ఇస్తానండి అంటే అంటారా? అలాగండి. ఎందుకని? అది ఇంకా దానిలోనే ఉన్నాడు, అట్లాగే నిద్రపోయాడు, ఇంకా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాడు. కాబట్టి వాడి కలెక్ట్ వచ్చిందంటే ఆడు అయ్యే మాట్లాడుకున్నాడు. వస్తాడు సరేనా పడుకోడు పద్ధతిగా వస్తాడు అని మనం అంటే మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం ఏ పని చేస్తే అలాంటి కళ్ళు వస్తాయి. అవునా కదా? కానీ ఈయన ఏం చేస్తున్నాడు? తప్పుడు పని చేసి వచ్చాడు. కానీ కళలాంటి కదా దేవుడు ఆత్మ ఒక నిచ్చెన పైకి కిందకి వేశారని చెప్తుంది. అవునా కదా? ఆ కళలో దేవదూతలు ఎక్కువ దిగుతున్నారంట. అంత మాత్రమే కాదండి, అంత మాత్రమే కాదు. నేను అంతేనా? మంచోడికి మంచి కళ్ళు వస్తాయి కానీ బాగా ప్రార్థన చేసుకునేవాడు 20 ఏళ్ళు ప్రార్థన చేస్తే అక్కడ ఆమెకేం దర్శనాలు వచ్చినాయి చెప్పండి? పావులు వచ్చింది ఇటు పక్క బుష్ అదే ఎవరంటే మోషేకి వచ్చినట్లుగా అక్కడ ఏం జరుగుతుంది? ఒక మండుతున్న పొద కనబడుతుంది. అంటే ప్రార్థన బాగా చేసుకునే వాళ్ళకి మంచి కళ్ళు. అవునా కాదండి? మరి ప్రార్థన బాగా చేయని వాళ్ళకి చెప్పండి ఏదో ఎక్కి తొక్కుతున్నట్టు కదా. నేను ఎలా వస్తే నేను లెగుద్దాం అనుకున్నాను కానీ లాగలేకపోతున్నాను అంటారు. కానీ ఇక్కడ గమనించండి, అక్కడ అతను మంచివాడు కాకపోయినా మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అక్కడ దేవుడు దర్శిస్తున్నాడు. ఇక్కడ గమనించండి, చాలా మంది ఇక్కడ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బాప్తిసం తీసుకొని చాలా సీనియర్లు ఉన్నారు. చాలా మంది ప్రభు దగ్గరకు వచ్చి బాగా ప్రభువులు కొనసాగుతూ అనేక మేలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మీరు అందరూ చెప్పండి, మనం మంచోళ్ళమని ఆయన చేసింది ఏమండి? మనం మంచోళ్ళమనా చెప్పండి? మన పితరులు మంచోళ్ళనా? వాళ్ళ పితరులు మంచోళ్ళనా? ఎవరు మంచోళ్ళని దేవుడు చేయలేదు. కానీ నువ్వు మంచివాడు కాకముడిపే మంచి దేవుడు నిన్ను దర్శించి తన మంచి నుంచి మంచిగా మార్చుకుని దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు వాక్యం దగ్గర. కావున గమనించండి, నన్ను బట్టి కాదు కానీ ఉచితమైన దేవుని యొక్క కృపను బట్టి నేను రక్షించబడ్డా. అలా చెప్పడానికి అతిశయపడదాం మనం. కాబట్టి మీరు గమనించండి, ఇతను మంచోడి కాదు కానీ దేవుని కృప మీద ఉంది. అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పాలి, దేవుని కృపలో 4-5 వాగ్దానాలు వస్తున్నాయి. చూడండి, చదువుతాను చూడమ్మా. అక్కడ ఏమని రాశారు?
13 చదవమ్మా. మరియు యెహోవా ఆ. ఆ. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను ఆ. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానములకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణి మొదలగును. నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు వ్యాపించెదను. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతానములను ఆశీర్వదించెను. ఇదిగో నేను నీకు తోడైంది. నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించుదును. నేను నీతో చెప్పుకునేది నెరవేర్చే వరకు నిన్ను వీడుకొనను. అమ్మ, కళ్ళు తెరిచాడయ్యా, కళ్ళు తెరిచాడు. ఏది మీకు మీరు ఆన్లైన్ ప్రేయర్ ఉంటారా? 31వ తారీఖు ఉంటారా? ఉంటారా చెప్పండి. కొన్ని సంఘాల్లో ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వాగ్దానాలు పెడతారా కదా. మనము వాగ్దానం తీసుకుని దేవుడు నాతో ఏం మాట్లాడతానని మాట్లాడితే కనిపెట్టి చూస్తాం. దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు నాకు. మీరు చెప్తాను అడగనా ఒక్కొక్కరు మైక్ ఇచ్చి నీ వాగ్దానం ఏందని చెప్పాలా? బయట నుంచి ముగింది చేద్దాం. మైక్ ఇస్తే నా వాగ్దానం ఇదని చెప్పగలిగిన స్థితి మనకు ఉంటుందా? ఎందుకని అప్పుడే మర్చిపోయి ఆ రోజుకే ఏమమ్మా అప్పుడే వచ్చి దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు నన్ను దర్శించాడని కళ్ళు తెలిసిన మరుక్షణము ఏమన్నాడు తెలుసా? ఇది దేవుని మందిరము. ఏమన్నాడు చెప్పండి, చెప్పండి. ఇది దేవుని మందిరమే కానీ నేను ఒకటి కాదు. ఇది బేటల్, ఇది దేవుని మందిరం. పేరు పెట్టేశాడు. నేను అడుగుతాను కదా, మందిరం అంటే ఏముండాలా? మైక్ ఉండాలా? పోలియం ఉండాలా? అన్నది ఇప్పుడు మిక్సర్ అన్న కదా, కింద బయట కుర్చీలు అవన్నీ ఉండాలి. ఇప్పుడు మీకు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా, అక్కడ అవన్నీ ఉన్నాయా? చెప్పండి అందరూ. అవన్నీ లేకుండా మందిరం అంటాడండి. చెప్పాలి నేను అందరూ. అవన్నీ ఉండి ఏర్పాట్లన్నీ ఉంటే ఇవాళ మామూలుగా రమ్మంటే ఎవరైనా వస్తారా? చెప్పండి. ఏమా చెప్పండి. కూర్చుని కూడా కింద కూర్చోవాలంటే వస్తామా? మందిరం అంటే నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మీరు పాట పాడాలంటే మామూలుగా పాడమంటే పాడతారా? మనకేముండాలా? ఎందుకు కోరుకున్నా ఉందా? ఇంకా చెప్పండి. సాక్ష్యం చెప్పాలంటే మైక్ చెబుతాం. మైక్ ఇస్తే మైకులు చెబుతాం. అవునే కదండి. అంటే ఇక్కడ గమనించాలి, అక్కడ ఏమో ఉన్నాయా? దాన్ని పట్టుకుని మందిరం అంటాడు. మందిరం అంటే ఏంటండి? దేవుడిని దర్శించిన ఆ గడిలో ఆ దర్శనమే నీ మందిరం. అర్థమవుతుందండి. అందుకనే ఇదివరకు మందిరం ఒకటే ఉండేది ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు క్రైస్తవులకు ఎన్నో మందిరాలు. అవునా కదండి. కానీ మందిరాలను బట్టి కాదు, కానీ దేవుడి దర్శనమే మందిరది నీ పక్షంగా. నేను దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది చెప్పాలి. ఇవాళ ఎక్కడుందో తెలుసా? ఒకసారంట బాప్తిస్మా చౌహాన్ దగ్గరికి వెళ్ళారండి. వాళ్ళ నాన్నగారు పెద్ద మాస్టర్ గారు కదా, జకరియా ఎలిజబెత్. అవునా కదండి. అయ్యా నువ్వెవరు చెప్పయ్యా అన్నాడు. నువ్వెవరు చెప్పు, నేను మాకు మా వాళ్ళకి చెప్పాలి నువ్వు అంటే ఆయన అరణ్యములో శబ్దాన్ని నేను అన్నాడు. ఏమన్నాడు? పెద్ద మాస్టర్ గారు కొడుకున్నాడా? పెద్ద మాస్టర్ గారు కొడుకున్నాడా? ఆయనకి ముందుగా రావాల్సిన ఒక దూతని ఆయన చెప్పులు వారు ఇప్పుడు కూడా నాకు అర్హత లేదు, బైబిల్లో నా గురించి రాసి ఉంది అని ధైర్యంగా చెప్పగలిగిన స్థాయి ఎవరికంటే బాప్తిస్మా యోహాను. ఇవాళ ఒక్కొక్కరిని పెట్టుకొని బైబిల్లో దేవుడు నిన్ను ఏ పనికి నియమించాడని లేచి 30-40 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నావు కదా, నువ్వు లేచి చెప్పు అంటే నువ్వేం చెప్తా? చెప్పండి. అయ్యా సర్వాశిస్తులు రమ్మంటే వచ్చాను కానీ నన్ను ప్రశ్నలు వేస్తావా? నాకేం తెలుసు? అవునా కదండి. నేనేమిటి, నన్ను ఏం చేయబోతున్నాడో, నా గురించి ఏమి జరుగుతుంది? మంచివాడిని కాదు దేవుడు నాతో మాట్లాడు. ఇక్కడ అంటున్నాడు ఇతను మంచివాడు కాదు, కానీ నువ్వేంటో, నీ స్థాయి ఏంటో, నీ స్థితిగతులు ఏంటో అన్నీ కూడా నేను తెలియపరుస్తాను. అందుకే అంత వ్యక్తి పట్టుకునే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? పరిచయం చేయాలంటే త్యాగం ఉండాలా? పరిచయం జరగాలంటే త్యాగపూర్తిగా ఉండాలా? చేతులు పట్టుకొని దానికి ఆయన పడుతున్న ప్రయాసకి సపోర్ట్గా నేను ఉంటానయ్యా అన్న వాళ్ళు ఉన్నారా లేదా?
చెప్పండి, వీళ్ళందరూ ఇంకా వీళ్ళని ఉద్ధరిస్తారు, దేవుడు గొప్ప చేస్తారు. మేలు పొందుకోవటమే కానీ సాక్రిఫైస్ చేయడం మాకు చెప్పండి. చూడండి ఎంత పెద్ద వాక్యాలు చెప్పాడు ఆయన. నీ సంతానాన్ని ఇట్ట చేస్తా అట్లా చేస్తా అని చెప్తే, ఇప్పుడు అమ్మ నీ పేరేందో నాకు తెలియదు, ఎదురు కూర్చున్నారు. బషీరా అమ్మ, నేను కొంచెం నీ మీద శ్రద్ధ పెడతాను, ఏమనుకో. నేను ఏం చేసినా అది క్షేమమే నీకు. చూడండి బషీరా అంటదా అయ్యా, పెద్ద పెద్ద వాక్యాలు ఇచ్చి నాకు సంతోషంగా ఉందయ్యా. మందిరం అంటే ఏందో అనుకున్నాను, కానీ మందిరం అంటే ఏంటి? దర్శించిన స్థలమేనయ్యా, దర్శించిన ప్రాంతమేనయ్యా. నేను ఇంకొక అడ్డు ముందుకేస్తాను. యేసు ప్రభువుని ఎవరన్నా పట్టుకున్నారా? చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడంట చాలా మంది వచ్చారంట. చాలా మంది వచ్చి తింటా నా చేప సరిగ్గా ఆగలేదు, నా చేప బాగా ఎగిరింది, వీళ్ళు బాగా కంట వచ్చింది, బాగా ఏది అన్ని ముళ్ళు వచ్చేసి అని చుట్టాలు అట్లేసుకొని అన్నారు. తిన్నామా లేదా పోసుకోమంటే అమ్మ అప్పుడు నాకు బాగా పెట్టేది, బాగా చూసేది, అవి తల పోసుకుంటావు, కానీ నా దేవుడు చేసిన త్యాగాన్ని తల పోసుకుంటున్నావా లేదా? చెప్పండి. బషీరమ్మ ఏవో అప్పుడు నేను లేను, కానీ నేను కూడా చూసేదాన్ని అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎలాంటానా? ఇంటి దగ్గర నుంచి నువ్వు బయలుదేరేటప్పుడే దేవుడు నీ మీద చూస్తున్నాడు, మందిరంలోకి వచ్చినప్పుడు చూస్తున్నాడు, బలలో చేయి వేసేటప్పుడు. ఆ రోజు 2 మనుషులు అరుమత చేసేపు నికోదేములు ఎలా పట్టుకున్నారు, అలాగే నేను ఆ బలని యేసుక్రీస్తు శరీరాన్ని నేను పట్టుకుంటున్నానయ్యా. నా జన్మ ధన్యమైపోయింది ప్రభువా. ఈ శరీరానికి ఈ రక్తానికి నేను సాక్షిగా నిలుస్తాను. ఎంతమంది అదే హృదయంతో వచ్చి బలలో చేయవేస్తున్నారండి? ఎంతమంది ఆ 10 హృదయంతో కలిసి దేవుడితో ఏకీభవిస్తున్నారండి? మందిరానికి వస్తున్నారు, మందిరం అంటే ఏంటో తెలియకపోతే అలాగండి. దైవ దర్శనాన్ని నువ్వు వ్యతిరేకించి నీ ఇష్టానుసారంగా తీసుకోవడానికి దేవుడా పాపం చేస్తూ మందిరంలోకి వచ్చి బల తీసుకుంటావా? మందిరం అంటే అందుకనే అన్న ఎక్కడ పోయి పాపం తీసుకుంది చెప్పండి? మందిరంలోకి పోయి. మందిరంలోకి ఎందుకు పోవాలి? ఆ ఇంటికాడ తీసుకుంటే ఎంత ఎంప్లాయీస్ అసలు మేము అంతే, కొంచెం సేపు వస్తాం వెళ్ళిపోతాం, ఆఖరికి వస్తాం తొందరగా వెళ్తాం. కింద కూర్చోం, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ నేను అంటున్నా, వాళ్ళు కూడా ప్రోటోకాల్ తెలుసు కదా వాళ్ళకి. అక్కడ అంటాడు ఒక అన్యుడు అంటాడు, ఒకడు రమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. నాకు అధికారం తెలుసు, నీ అధికారం నాకన్నా చాలా గొప్పది, కాబట్టి నువ్వు మా ఇంటికి వచ్చి అంత గొప్ప కాదయ్యా, అంత గొప్ప ఇల్లు మా ఇల్లు కాదయ్యా. కాబట్టి ఒక మాట మాత్రం. ఎంత ప్రోటోకాల్ అండి! ఉద్యోగస్తులు ఆఫీసర్లకి ఎంత గౌరవిస్తారో అలా ఇచ్చాడు అక్కడ. దేవుడు అంటే నీ కేవలం వర్షాలు తీసుకుంటున్నావు కదా, దేవుడి దగ్గరికి వచ్చి పెద్దలాగే కలిగి ఇష్టపడుతున్నాం కదా మనం. ప్రోటోకాల్ లేకపోతే ఆయన రాజుగా సైన్యములు దానికి ఆయనకి గొప్పదైన 12 సేనామూహాలు పంపిస్తాడు నా తండ్రిని అడిగితే అన్నాడా లేదా? అంత పెద్ద ఆయన్ని పెట్టుకొని నువ్వు ఎలా వాడతావు? నీ ఆఫీసర్తో నువ్వు ఎట్లా ఉంటున్నావు నీకు తెలియదా? ఒక గవర్నమెంట్ సర్వీస్ ఎవరైనా వస్తే అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వస్తే నువ్వు ఎలా ప్రొసీడ్ అవుతావు నీకు తెలియదా? అంతకన్నా గొప్పవాడు వస్తే అంతకన్నా గొప్పదైన పని జరుగుతుంటే తండ్రిని ఇస్తావా? వాస్తవం ఎస్టిమేషన్ చేస్తావా? బషీరమ్మ నువ్వు లేవు, వాస్తవం ఎస్టిమేట్ చేసుకుంటా భక్తి జీవితాన్ని కొరబెట్టు. మందిరాలు కాదు, దర్శనం ముఖ్యమైనది. దేవుడు నిన్ను దర్శించాడు, తాను నీ దగ్గర ప్రూవ్ చేసుకున్నాడు, దాన్ని బట్టి నువ్వు బ్రతకాల్సిందే. ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ మందిరం లేదు, కానీ అది మందిరమే. మనందరం కూడుకునే ప్రాంతాన్ని దేవుడు అన్నాడు సంఘము అన్నాడు. సంఘము అంటే వాళ్ళది వీళ్ళది వాళ్ళ అయ్యన్నాడు. సంఘం అంటే దేవుని ప్రజలందరూ కలుసుకొని చేసే ఆరాధన చేసే ప్రదేశమే సంఘం. దేవునికి స్తోత్రం కలుగును. ఇది గమనించాలి. ఇంత దేవుడు తెలుసు, ఇంత దర్శనం ఉంది, ఇంత అన్నీ ఉంది. ప్రభువా ఇది మందిరం అని పేరు పెట్టుకోడు. బషీరమ్మని సంగతి చూద్దాం. అమ్మ మీ పేరు ఏందో నాకు చెప్పండి. అలా సుశీలమ్మ గారు
సుశీలమ్మ గారు బషీరమ్మ గారి గురించి మాట్లాడుతున్నారు. చూడండి అక్కడ అంటారు కదా 20వ వచనం చదవండి. అప్పుడు యాకోబు మంచి దర్శనం ఇచ్చారుగా బషీరమ్మ, మంచి దర్శనం ఇచ్చారు కానీ నీ పిల్లలు ఇట్లా చేస్తా భూమంతా నీ వల్లే ఆశీర్వాదం చెప్తే యాకోబు అంటాడు. చూడమ్మా అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తర్వాత తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. లేకపోతే చెప్పాలి ఇప్పుడు ప్రశ్న. దర్శనములో వాగ్దానాలు ఎంత పెద్దవి చెప్పే ముందే నేనేమంటలేదమ్మా, మిమ్మల్ని అంటుంటే వీళ్ళందరికీ తగులుతుందని అంటున్నారు. నాకు ఎదురుగా కుర్చీలో కూర్చున్నారు కాబట్టి నేను ఎదురు. ఇప్పుడు అర్థమవుతుందా? వాక్యము అతని దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం ఏమని మాట్లాడుతుంది? వాక్యం అంటున్నాడు కదా, నిన్ను సమస్త దేశాలకి నిన్ను గొప్పవాడిగా చేస్తాను, నీ పిల్లలు అలా దీవిస్తా, వంశాలు దీవిస్తాను, గొప్ప గొప్ప ఉన్నతమైన ఇస్తుంటే దేవుడు మందిరమయ్యా ఇది అని చెప్పిన తర్వాత అయ్యా చెప్పండి నాకు చెప్పండి, మా పిల్లల పెళ్లిళ్ళు, ఇంక చెప్పమ్మా కోర్టు కేసులు, ఇంక చెప్పండి మంచిళ్ళు, ఇంక చెప్పు ఇది మొత్తం ఏంటి చెప్పండి? ఇవన్నీ ఏంటి? అమ్మకు సంబంధమైన భూ సంబంధమైన అబ్బో ప్రభు నిన్ను తీసుకొని మంచి బాగా అడిగేవయ్యారు అచ్చుకుంటాడు కదా. చెప్పండి, మందిరానికి వచ్చాడు ఆయన కూడా, మందిరంలో నిలబడ్డాడు, మందిరాన్నే ఇదే మందిరం తలకడనే నూనె తర్వాత ధరించుకున్నట్టుకు వస్త్రము, మరి ఇంకేం కావాలా? పెళ్లిని కావాలా, ఇల్లులు కావాలా? ఇవన్నీ అయిన తర్వాత అప్పుడమ్మ గారు బాప్తిజం ఒకరు తీసుకున్నా కానీ వచ్చి పడి ప్రార్థన చేసేది దేనికోసం చెప్పండి? మేము అసలు ప్రార్థన చేయమండి అన్నట్టుగా చూడబాకండి. వాక్య విరుద్ధమైన జీవితం జీవిస్తుంటే సంఘాన్ని దేవుడు ఏమి అనలేకపోతున్నాడని మీరు అనుకుంటున్నారు. దేవుడు నిన్ను దర్శించిన కాలం గొప్పది. నిన్ను ఎప్పుడో దేవుడు దర్శించాడు. నిన్ను తానేమి తినటకు అట్ ఫూలిష్. సంఘం ఎక్కడుంది? సంఘం ఎక్కడుంది? దైవంతో మాట్లాడే తను నేర్చుకోలేదా? దేవుడిగా కనపరుస్తుందా లేదా? చెప్పండి. దేవుణ్ణి ఎట్లా వాడుకుంటుందో తెలుసా? జేబులో మనిషిలాగా వాడుకుంటుంది. నా అవసరాలు తెచ్చడానికి దేవుడు ఉన్నాడు అనుకుంటుంది ఇతనిలాగా. అవునా కదండి? నా దేవుణ్ణి ఆరాధన చేయడానికి మందిరంలోకి వచ్చాను కానీ నా అవసరాల కోసం కాదు. ఎంతమంది చెప్తారండి ధైర్యంగా? చెప్పాలా? వాళ్ళ మీదే ఆశీర్వాదం దిగొస్తుంది. అంటే ఇవి అడగొద్దని కాదండి. మేజర్ పాయింట్ ఏమిటి అంటే నీ కుటుంబాన్ని దీవిస్తానని చెబితే నేను ఇప్పుడు ఆడికెళ్తాడు చెప్పండి? ఆడికెళ్ళారమ్మా? సుశీలమ్మ గారు చెబుతారు చూడు, యాకోబు ఆడికెళ్ళాడు, లాభాన్ని ఇంటికి వెళ్ళాడు, మావయ్య వాళ్ళ ఇంటికి. ఇక బంధు ప్రీతి మిగిలింది. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? బాగా ప్రార్థన చేశాడా? అయ్యా ఎట్టగా వచ్చేసానయ్యా, ఇలా అయిపోయిందయ్యా, నన్ను నా బిడ్డని ఆ తాగుళ్ళో బాగుళ్ళో అన్నిట్లో ఉన్నాడయ్యా, బయటికి విడిపించాయి అట్లంటలా ఏమంటున్నాడు చెప్పండి? ప్రేమలు ఏంటి? ప్రేమలు చెప్పాలి అందరూ. ప్రేమలు వచ్చేసి ప్రేమద్దామా? ఉపవసిటి ప్రార్థించే బిడ్డల దగ్గర ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మా వాళ్ళ ఇంటికి వెళ్ళావు. ఏడా కూర్చున్నట్టు అంత నటనే. ఏంటంట? అంత నటనే. ప్రార్థనకు పోయాలి అనుకుంటున్నారు అందరూ, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? వాక్య విరుద్ధమైన సంఘటనలు నా జీవితంలో జరుగుతున్నాయి. నేను వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నాను. అది కదా రాత్రిపూట నీ ప్రార్థన. ఈ రోజు ముగించిన తర్వాత నువ్వు మోకరించి ప్రార్థన చేసేది ఏంటి? మీకు కూడా ఆ బలిపీఠం మీద కొలించబడిన గొర్రె పిల్ల యేసు ప్రభు వస్తారు. అందుకే ప్రార్థన ముగింపులో యేసు క్రీస్తు నామములో అడుగుతున్నారయ్యా. ఓకే, నన్ను బలి పశువు లేకపోతే దేవుడు నిన్ను ఈ పాటికి ఎప్పుడో చెప్పండి పరదేశంలోనే. అవునా కాదండి? ఇంకా ఉంచాడంటే అర్థం ఏంటి?
చెప్పండి, ఎన్నేళ్ళమ్మా నువ్వు యేసుప్రభుని నమ్ముకోనంటే చెప్పండి. చెప్పాలి తొందరగా, భయం అయిపోతుందిగా. ఆన్లైన్ ప్రేయర్ చేసుకున్నావా? ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? 41వ వచనం చూద్దాం, చూడండి. 31వ అధ్యాయము 41వ వచనం. తొందరగా. ఇది వరకు నీ ఇంట్లో 25 ఏళ్ళు, నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తం 14 ఏళ్ళు, నీ మందర నిమిత్తం 6 ఏళ్ళు నీకు వెలుగు చేసింది. అయినా నీవు నా జీతం పలుమార్లు మార్చింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమయ్యావు? బషీరమ్మ చెప్పు, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమైందండి? నా వయసు వచ్చేసింది, నేను 50 ఏళ్ళు వచ్చేసింది. అప్పుడు పిలిచి ఆశ్రమ గారు పిలిచి మైకిచ్చి, చెప్పమ్మా యేసు ప్రభు నువ్వు 50 ఏళ్ళు బ్రతికావు కదా, దాన్ని బట్టి నువ్వు సాక్ష్యం ఇచ్చేవమ్మా అంటే, ఇక నా బతికే చెప్పండి. పుట్టిన కానీ అన్ని కష్టాలు. రెస్పాండ్ ఎలా అవుతున్నావు అనేది ప్రాముఖ్యమైనది. దేవుడికి ఇష్టానుసారం కాకుండా, ప్రభువా నన్ను, నేను శాపగ్రస్తున్నైతే నా శాపనికి నువ్వు శాపగ్రస్తుడిగా శిలువ మీద ఎక్కావా, నా శాపం పోవడానికి నువ్వు కాలిపోయా. నీ తర్వాత ఏదైనా వేశ్య అన్నట్ట, వేశ్య ఎవరమ్మా? మెరుకో బాబు ఇంటి కట్టుకొని ఆ ఇంటి మెరుకు ఇంట్లో వచ్చిపోయే వాళ్ళందరూ చదవద్దు గొప్పలు నాశనం చేశామంటుంది కదా. సేవకులు వచ్చి చెప్పారంట, మా దేవుడు మీ మీరు వచ్చి మిమ్మల్ని పౌన చేయబోతున్నాడు. అమ్మటే అమ్మ వేశ్య, ఇల్లు పాపమే, ఒళ్ళు పాపమే. రాహాబు అనే కదండి ఆ మంచుంది. నీ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. అక్కడ ఐగుప్తు నుంచి వచ్చిన దగ్గర నుంచి వింటున్నా పాపంలోనే ఉంది. ఆమె అసలు దేవుడు యూదురాలు కాదు. అటువంటి వేశ్య నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సేవకులతో చెప్పింది, సేవకులతో కనెక్టివిటీ కలిగి ఉంది. దేవుడిని గౌరవించింది, దేవుడి సేవకుని గౌరవించింది, వాక్యాన్ని గౌరవించింది, దేవుడి ప్రభావాన్ని చూసింది. తాను రక్షించబడింది, తన ఇంటి వారితో రక్షించబడికొచ్చింది. ఆమె వేశ్య. అన్ని తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. బుద్ధుందా? సేవకుడికి మందిరానికి దేవుడి దర్శనానికి నువ్వు ఎప్పుడు కూడా కావచ్చు. ఒక్క మాట నువ్వు సేవకున్నంతానికి నీకు హక్కు లేదు. అవునా కాదండి? అవునా కాదా? నలిగిపోతారు సేవకులు. నీ పని, నీ ప్రతాపం దేవుని పనిలో చూపించు, రక్షించబడతావు. ఎరుకో మొత్తం అగ్నికి ఆహుతైపోయినట్టుగా అయిపోతావు. అవునా కాదండి? అంత 20 ఏళ్ళు అయిన తర్వాత ముసలాళ్ళు అయిపోయినాక అడిగితే ఏం చెప్పింది సుశీలమ్మ గారు? చూడండి అక్కడ, చూడండి 40 వచ్చిన ఇందాక 41 చదివా. 40 పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోయాను, నిద్ర నా కళ్ళకు దూరమయ్యాను. అదే ఏం సాధించావు? రామ్మా రా, సుశీలమ్మ గారు రండి, సుశీలమ్మ గారికి మేకేయండి. ఎంతమందిని రక్షణలో కనిపించిందో, దేవుడి దర్శనం ఎంతుందో చూపుతామని చెప్పి వాక్యం తీసుకొచ్చి మైకిస్తే, నా పిల్లలకి చేసి, నా ఆయనకి చేసి, వాళ్ళ ఉద్యోగాలకి చేసి, నా జీవితం అంతా ఏమని చెప్పండి? ప్రకాష్గా చెప్పాలా? ఇదే చెప్తున్నాడు. కంటికి నిద్ర లేదు. ఏం మాట్లాడుతున్నాడండి? వీళ్ళేమో డ్యూటీలు చేసి వచ్చి ఇప్పుడు సేవ చేస్తారా? చెప్పండి. మన ఇంట్లో నిద్రపోయి కూడా సేవకు రావట్లేదు. వీళ్ళు డ్యూటీలు చేసి వచ్చి సేవ చేస్తారంటే వీళ్ళు ఏమనాలా? సుశీలమ్మ గారు మన అట్లానే ఏమనుకోబోతాం. సాక్ష్యము చెప్పగలిగిన స్థితిలో నీ వృద్ధాప్యం ఉండాలి. నీ చావు ఎలా ఉండాలి చెప్పండి? దేవుని మహిమాంతంగా ఉండాలి. అంతేగాని హాస్పిటల్లోనో దిక్కులేకో అట్లా చావకూడదు. అవునా కాదా? దేవుడు తన బిడ్డలకు ఇచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పవి. నువ్వు చనిపోయినా నీ బిడ్డల మీదకి ఆశీర్వాదం ఇస్తానని అక్కడ వాగ్దానం చేశాడు అరణ్యంలో. మర్చిపోయావా? ఏమంటున్నాడు ఇక్కడ? అయ్యా అయ్యా అయ్యా. కొంచెం ముందుకు చూడండి, 20 ఏళ్ళప్పుడు నువ్వు పడే బాధ చూసి 11వ వచనం చదవండి. 11వ వచనం చదవండి. 31 త్వరగా ఇంకో పావుగంట ఉంది నాకు. మరియు ఆ సప్పన మందు దేవుడితో
కొట్టేయాలని చాలని అని చెప్పి ఇక్కడ అన్ని చెప్పి ఇక్కడ 11 నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేస్తువో ఆ బేతేలు దేవుడిని నీవు ఇప్పుడు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో చెప్పారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడు 20 ఏళ్ళకి మాట్లాడించాడు. నా బిడ్డలు ప్రతి ఒక్కరు దేవుడితో అనుసంధానమై ఉన్నారు నాయన. ప్రార్థన చేసుకో. ఇంటి దగ్గర వదిలిపెట్టిన నీ యజమానుడు గుర్తు చేసుకో. ఆయన అమాయకుడు. నీకు తెలిసినంత వాక్యం ఆయనకి తెలియకపోవచ్చు, నీ పిల్లలకు అసలు అంతకన్నా తెలియకపోవచ్చు, కానీ నువ్వే ఇప్పుడు దేవుడికి ముఖ్యం. నిన్ను ఇంకా భూమి మీద సజీవులుగా ఉంచాడు అంటే కారణం నీ ద్వారా నీ పిల్లలు దీవించడం, నీ ఆశీర్వాదం పిల్ల తల మీదకి రావాలి. 21 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత దేవుడు నీ మందిరాన్ని దీవించాడు, సాక్షులతో అలంకరించాడు. సేవకుల ప్రయాసను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఉన్నాడు మన మనుషులు. ఒక నిమిషం దేవునితో మాట్లాడు. తీసుకురా, చదువుకుంటున్న పిల్లలకి మనసులో తీసుకురా, దేవుని దగ్గర తీసుకురా. ఇది మొదలుకొని నా ప్రభావ దర్శనములో నేను ఉంటానయ్యా. అయ్యా నువ్వు ఇచ్చిన ఉచితమైన అతను రక్షణ పాత్రను ఎత్తుకొని నా ప్రభావ మొదటి ప్రేమను నేను చూపిస్తానయ్యా. నా మొదటి ప్రేమ నువ్వంటే నేను ఇష్టపడిన రీతిని నువ్వు చూసి మర్చిపోలేదు ప్రభావ. 20 సంవత్సరాల తర్వాత వాక్యం విన్న బాగున్నట్టు నాతో మాట్లాడినట్టు చిన్న ప్రార్థన చేసుకో. ప్రభు నిన్ను దీవించబోతున్నాను. ప్రభు నిన్ను దీవిస్తుండగా ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా దేవుడు దీవించి గడియలని దేవుడుగా ఆశీర్వదించినట్లుగా అదిగో మన కుటుంబాలు అమాయకులైన మన పిల్లలు దీవించబడినట్లుగా నువ్వే దేవుడికి కావాలి. నువ్వు కావాలి, దేవుడికి రావాలి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధురాలి పరిశుద్ధ ప్రార్థన సన్నిధి వచ్చాడు. స్థితించుకుని నా తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకొని చూడను. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఈ సేవకుని మా మధ్యలో నిలబెట్టుకొని నా తండ్రి దేవుని యొక్క అనుభవాన్ని గురించి అయ్యా మీరు అందించినటువంటి మీ సందేశాన్ని బట్టి మీ మాటలను బట్టి వందనాలు కృతజ్ఞతా స్థుతి స్తోత్రాలు చెల్లించుకొని చూడను. అయ్యా ఉన్నటువంటి మేము నా తండ్రి ఈ వాక్యానుసారముగా నా ప్రభు అయ్యా ఇదిగో నా తండ్రి నీ వాక్యాన్ని నా హృదయంలో దాచిపెట్టుకున్నాను. ఈ వాక్యానికి లోబడి నా తండ్రి నిజంగా నా తండ్రి మా ప్రయాణంలో నా తండ్రి మమ్మల్ని సంరక్షించమని భద్రపరచమని నా తండ్రి మమ్మల్ని గురించి ఆశీర్వదించమని నా తండ్రి క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ముఖ్యంగా ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన రూపానికి సహకరించిన మీ అందరికీ మరొకసారి అగాపే సమాధానం మీ అందరికీ వేగంగా ఉండాలండి. మరి ముఖ్యంగా ఈ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది సహకరించారని ఎలాగా ఏంటి అనుకున్నప్పుడు మాకు ముందుగా మాంటమ్మ గారు, లక్ష్మి గారు, పాలరాజు గారు, రాజు గారు, విజయ గారు, లింగేణి గారు మాకు ఈ చర్చికి సంబంధించి ఏ విషయంలో అయినా ముందుండే మాకు జగన్ బాబు గారికి మరొకసారి ఈ సందర్భంగా మరొకసారి వందనాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ప్రజీవి గారికి అదేవిధంగా మనతో ఇప్పుడు ఎక్కడబోయే విజిటోర్ గారిని ఇప్పుడు మంటల్లో సహకరించిన వాళ్ళని మరొకసారి వందనాలు చెప్పుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ ఆదివారం పూట కానీ లేకపోతే ఈరోజు జరిగిన మ్యూజిక్ టీమ్కి మరొకసారి ప్రత్యేక
నేను వందనాలండి. అలాగే ఈ యొక్క 21 రోజులు వదిలి గారితో పాటు సహకరించిన మీ అందరికీ, ఉపవాసాలు సహకరించిన మీ అందరికీ పేరు పేరుగా మరొకసారి సంఘం తరపున మనం ఎన్నో వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఎవరికైతే ఏమేమైతే జరిగాయని చెప్పి మీరంతా సాక్ష్యాలు పంచుకున్నారో అవన్నీ తెలిసి విని ఎంతో సంతోషించున్నామండి. దేవుడి చిత్తమైతే ఇలాంటి కార్యక్రమాలు దేవుడు మనం ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ అందరికీ ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చిన్నవాడైనా కానీ ఈ యొక్క పరిచర్య, ఈ యొక్క అగాపేకి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి పనిలో అక్షయ్ కుమార్ మీ అందరికి తెలిసే ఉంటాయి. చిన్నపిల్లుడే కానీ అతను చేసే పరిచయం మాత్రం అంతా ఇంత కాదు. పెద్దవాళ్ళు ఎవరన్నా మాట్లాడుకుంటుంటే అసలు అక్కడి నుంచి కదలడు, కూర్చోడు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారులే మాకెందుకు అని చెప్పి కనీసం పక్కకు కూడా కదలడు. అలా నిల్చొని ఎంతసేపు అయినా ఒకరోజు ఏదో చిన్న విషయంలో చర్చికి సంబంధించి ఏదో మాట్లాడుకుంటా మేము బయట కూర్చొని పరిశుద్ధ ప్రేమ కలిగిన చక్కటి కోరికను ఆశీర్వాదాలు కలిగించిన వందనాలు చేకూర్చిన పిల్లలకి ఇప్పుడు ఆశీర్వాదాలన్నిటి అయ్యా జరగాల్సిన ప్రమాణం కూడా చక్కగా అయ్యా తిని తృప్తిపరచబడి మీ సన్నిధిని నయపరచబడి కొరకు దాయించిన కానుకలు దీవించండి. మీ శ్రావ వాడుకలు ఇతర నష్టాలకు రెట్టింపు దాయించండి. వేసరాగా ఉంచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మకమైన సహవాసన సమాధానం చేరువచ్చిన వారికి ప్రమాణ కానుకల ప్రతి ఒక్కరికి అలా వీరిలో సహకరించిన ప్రతి ఒక్కరికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి సదానికి కృపను కాక. ఆమేన్. రావాలా